సరిగమ పదనిస అనగానే మనకి సంగీతం గుర్తొస్తుంది. ప్రతి సినిమాకి సంగీతం ఎంత ఇంపార్టెంట్ అంటే, సగం సినిమా సంగీతం వల్లే హిట్లయిన సినిమాలు కోకొల్లలు. ముఖ్యంగా 2024లో చూసుకుంటే 'హనుమాన్' అనే ఒక సినిమా ద్వారా ఒక మ్యూజిక్ డైరెక్టరు ప్రపంచం మొత్తానికి తెలిసిపోయాడు. ఒక్కసారిగా అన్ని పాటలు గూడా ఎక్స్‌ట్రార్డినరీగా అనిపించినియి. ప్రతి ఒక్కళ్ళు గూడా బాగుందని జెప్పారు. కానీ ఆ తర్వాత ఆయన పెద్దగా ఎక్కడ కనబడలేదు. మళ్ళీ ఇప్పుడు 'మిరాయితో' వస్తున్నాడు, మెరిసిపోతున్నాడు. అతనే గౌరహరి గారు. నమస్తే గౌరహరి గారు. నమస్తే సార్. కంగ్రాచ్యులేషన్స్ ఫర్ యువర్ సక్సెస్. అయ్యో! థ్యాంక్ యూ సార్. అండ్ 'మిరాయితో' మళ్ళీ వస్తున్నారు. థ్యాంక్ యూ. ఎప్పుడు 'మిరాయి' రిలీజ్ ఆగస్ట్ అవ్వబోతుందండి? 1 సార్. ఆగస్ట్ 1 కన్ఫర్మా సార్? కన్ఫర్మ్ సార్. ఇంగ అందులో డేట్స్ ఏం ఏం మాట్లాడాలి? లేదు సార్. అనౌన్స్‌మెంట్ పోస్టర్ కూడా డైరెక్టర్ వేశారు. కార్తీక్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. అవును సార్. యాస్ ఎ వన్ ఆఫ్ ద సినిమాటోగ్రాఫర్‌గా మోస్ట్ ఫైనెస్ట్ టాలెంటెడ్ టెక్నీషియన్స్ ఇన్ టీఎఫ్ఐ సార్. నిజంగానే. ఆహ్, పర్ఫెక్ట్‌గా ఉంటది అతనిది అవును సార్. వర్కింగ్ గాని, వర్కింగ్ స్టైల్ గాని అవును. చాలా కూల్‌గా, హాయిగా చేసుకుంటూ మల్టీ వెళ్తారు. టాలెంటెడ్ అండి ఆ! కార్తీక్ సార్. హ్మ్. అండ్ డైరెక్టర్, స్టోరీ ఆయన రాసుకుంటారు, హ్మ్. సినిమాటోగ్రాఫర్, అవును. ఎడిటర్. అవును. అవును. నిజంగా ఇంత టాలెంట్ అవును. ఉన్నాడు ఈ మధ్య కాలంలో లేరు. అండ్ ప్రతి ప్రాసెస్‌ని ఎంజాయ్ చేస్తారాయన. ఆ! సినిమా ఇండస్ట్రీలో ప్రాసెస్‌ని ఎంజాయ్ చేయకపోతే కరెక్ట్. కరెక్ట్. ఏది కరెక్ట్. జరగదు సార్. కరెక్ట్. ఎవరు పెద్దోళ్ళు అవ్వలేరు ఊరికనే. సార్ సడెన్‌గా నాకు గౌరహరి గారు అనంగానే ఎంతమంది ఫోను చేసినా గూడా మీ 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 'హనుమాన్‌లోని' ఆ పాటని చెప్తున్నారు సార్. అది ఎలా పుట్టింది సార్ అసలకది? ఏ సాంగ్ గురించి చెప్తున్నారు సార్? అది మంత్రంలాగా ఉంటది కదా! 'రఘునందన'. రఘునందన నందన అలాగా. ఆ! అది యాక్చువల్లీ ట్రైలర్ కోసం అని చేసింది సార్ అది. ఓకే. సినిమాలో అది వేరే సిలబుల్‌తో ఉంటుంది. దుమరే దమ దుమ దుమరే దమ అలా చేశాను. ట్రైలర్‌కొచ్చేటప్పటికి సడెన్‌గా జస్ట్ 2 లైన్‌లు చేయడం జరిగింది. రఘునందన రఘు రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన. ఇది కొంచెం ఫెరోషియస్‌గా ఉంటుంది ఫిల్మ్‌లో వచ్చేటప్పటికి. అవును. ఇంకా దాన్ని స్ట్రాంగ్‌గా దాని ఉంటుంది. టెంపో స్లో డౌన్ చేసి కొంచెం ఒక ఒక డివోషనల్ ఫీల్ వర్కౌట్ అయ్యేలాగా చెప్పడం జరిగింది ట్రైలర్‌లో. దానికి ఎక్కువ అప్లాజ్ వచ్చి సెపరేట్‌గా దాన్ని రిలీజ్ చేయమని తర్వాత ప్రెషర్ వచ్చింది బయట నుంచి. సో, దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ సాంగ్‌లా చేయడం జరిగింది సార్. సూపర్. అసలకి 'హనుమాన్' లాంటి ఒక పెద్ద స్కేల్ ఉన్న సినిమాలోకి మీరెలా ఎంటర్ అయ్యారు సార్? సార్ ఇది ఇప్పటికి చాలా సార్లు చెప్పున్నా అది ఫస్ట్ ఆహ్, వేరే ఇద్దరు చేస్తున్నారు కదా సార్ దాంట్లో 2 సాంగ్స్ ఇద్దరు చేసున్నారు అవును. 'చెరొక అసలు సాంగ్'. అదొకటి నాకు అర్థం కాని విషయం ఏందంటే ఆహ్, ఆ సినిమాలో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్‌లని చెప్పి టైటిల్‌లో ఉండి, ఆహ్, నేను ఎంక్వైరీ చేసినప్పుడు, నేను చాలా డీప్‌గా ఎంక్వైరీ చేసినప్పుడు 14 పాటలు దాకా ఉంటే అందులో 12 పాటలు మీరే చేశారట. అదే సార్ విషయం ఏంటంటే మనం ఎంటర్ అయ్యేటప్పటికి ఒక 2 సాంగ్స్ ఆల్రెడీ షూట్ అయిపోయి ఉన్నాయండి. ఉన్నాయి. అది 'ఆవకాయ' ఆ! అదొకటి. 'ఓకే ఆంజనేయులు' సాంగ్ షూట్ అయిపోయి ఉంది. హ్మ్. అలాగే 'సిస్టర్ సెంటిమెంట్' సాంగ్ ఏదైతే ఉందో అది అవును. కూడా షూట్ అయిపోయి ఉంది. సో, హ్మ్. అవి రీప్లేస్ చేయడానికి అవకాశం లేకపోయింది. మిగతావన్నీ కూడా స్కోర్‌తో సహా ఎవ్రీథింగ్ ఫ్రెష్‌గా చేసుకుంటూ వెళ్ళిపోయాం. యాక్చువల్లీ ఆ సినిమా వచ్చి నాకు తెలిసి 2 అవర్స్ 30 టు 2 అవర్స్ 40 మినిట్స్ 2 అవర్ 37 మినిట్స్ 2 అంతే. అవర్స్ 37 మినిట్స్. యాహ్! కరెక్ట్. అందులో దాదాపు ఎంత పార్ట్ మీరు చేసుంటారు సార్? 2 అవర్ 32 మినిట్స్ సార్. 2 అవర్స్ 32 మినిట్స్ మీరే ఈ చేసారు. 2 సాంగ్స్ తప్పితే మిగతాదంతా నేనండి పిన్ టు పిన్. ఓకే. కానీ అప్పుడు మరి ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్‌లు ఎయ్యాల్సిన అవసరం అట్లా ఏముంది? ఏం లేదు సార్. అంటే జస్ట్ నార్మల్‌గా జస్ట్ ఆ క్రెడిట్స్ ఒక 3 పేర్లు ఉండేటప్పటికి జనరల్‌గా క్రియేట్ అయ్యే కన్‌ఫ్యూజన్ అంతే సార్. అంతకుమించి ఏం లేదు. ఓకే. ఇది నాకు నిజంగా నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు సార్. అంటే ఒక ముగ్గురు 3 పార్ట్స్ లాగా ఏమన్నా చేసుకున్నారా అనే ఒక మైండ్ సెట్ ఉంది. అట్లా ఏం లేదు. అట్లా ఏం ఓకే. లేదు సార్. ఇది అయితే నేను అసలు ఆల్రెడీ లాస్ట్ ఇయరే చెప్పేసున్నాను. అలా తెలీదు నాకు. చెప్పలేదు. అసలు నేనంటే నాకు మీ ఇంటర్వ్యూస్ చూడటం వాటిని నాకిష్టం ఉండదు. మిమ్మల్ని నేను ఫ్రెష్‌గా తెలుసుకుంటే అయ్యో! నా ఆడియన్స్ గూడా ఫ్రెష్‌గా ఫీల్ అవుతారని ఒక కాన్ఫిడెంట్ తప్ప వేరే ఉద్దేశ్యం కాదు. అట్ ద సేమ్ టైమ్ హరి గారు ప్రతి ఒక్కళ్ళు గూడా మణిశర్మ గారి దగ్గర ఇన్ని సంవత్సరాలు చేశాం, ఏఆర్ రెహమాన్ దగ్గర ఇన్ని సంవత్సరాలు చేశాం, కీరవాణి గారి దగ్గర ఇన్ని సంవత్సరాలు చేశాం అంటారు కదా! మీరెక్కడ పనిచేశారు సార్? నేను ఫ్రీలాన్సర్‌గా చేశాను సార్ అందరి దగ్గర. ఆహాహా! వాళ్ళు వీళ్ళు అని ఏం లేదు. అంటే నేను ఎట్లాగా సర్వైవ్ అవ్వటం. కీబోర్డ్ ప్లేయరా? లేకపోతే నేను ఎట్లాగా? గిటారిస్ట్ అండి. గిటారిస్ట్. ఆ! గిటారిస్ట్. ఓకే. బేసిక్ రిథమ్ ప్రోగ్రామింగ్ అది నేనే చేసుకుంటూ ఉంటాను. హ్మ్. హ్మ్. యాహ్! యాహ్! సో, నేను కెరియర్ స్టార్టింగ్‌లో యాడ్స్, లోకల్ యాడ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ జింగిల్స్, ఓహ్! సీరియల్స్ హ్మ్. ఏది అంటే కొన్ని కొన్ని సంవత్సరాలు 'చక్రి' సార్ దగ్గర, కొన్ని వేరే వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ 'చక్రి' దగ్గర. గారు మ్యూజిక్ డైరెక్టర్ 'చక్రి' ఆ! గారి దగ్గర. ఆ! అంటే వీళ్ళ దగ్గర పర్ఫెక్ట్‌గా ఇంతకాలం చేశాను అని చెప్పుకోవడానికి లేదు గానీ, నా సర్వైవింగ్ కోసం ఎక్కడ ఏ ఆపర్చునిటీ ఏ రోజు నన్ను పిలిచి ఏ పని చేయమన్నా చేసుకుంటూ వెళ్ళిపోతూ వచ్చాను సార్. హ్మ్. ఓకే. అప్పుడు ఈ ఈ ప్రాసెస్‌లో అసలు మామూలుగా ఎక్కడికైనా ఎవరికైనా సరే ఏదైనా వర్క్ చేయాలన్నప్పుడు నేనిప్పుడు జర్నలిజంలోకి రావాలంటే నాకొక ఇన్‌స్పిరేషన్ రావాలి. ఎక్కడో వచ్చింది నాకు.
మీకు అలా ఒక మ్యూజిక్ లాగా రావాలంటే మీకు ఒక ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? నాకు చాలామంది ఉన్నారు సార్. అండ్ నాకు 'ఎనియో మోరికోన్' అని చెప్పేసి వెస్టర్న్ స్పెగటీ ఫిల్మ్స్‌కి చేసిన కంపోజర్, ఇటాలియన్ కంపోజర్ ఆయన. ఓకే. 'ఎనియో మోరికోన్' ఆయనంటే చాలా ఇష్టం నాకు. హ్మ్. 'ఇళయరాజా' సార్, 'ఏఆర్ రెహమాన్' సార్, 'మణి శర్మ' సార్, అంటే చాలామంది, 'కీరవాణి' సార్, 'ఏఆర్ రెహమాన్' సార్, ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్కళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ నా మీద వస్తూ వచ్చింది. ఓకే. కానీ ఏ ఏజ్ నుంచి మీరు మ్యూజిక్ చేస్తున్నారు? నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే ఇష్టం సార్. దీంట్లోనే ఉన్నాను. బిఫోర్ కమింగ్ టు దిస్ ఇండస్ట్రీ ఐ యూజ్డ్ టు డూ షోస్. అంటే ఒక 150 పైన షోస్ చేసుంటాను. అన్ని నా ఓన్ కంపోజిషన్స్‌తో వెళ్లి షోస్ చేస్తూ ఉండేవాడిని ఎక్కువ బయట. బయట. స్టాండ్ అలోన్ షోస్ లాగా జస్ట్. ఎక్కడి నుంచి లోకల్ మీరెక్కడ అసలకి? నేను పుట్టింది భీమవరం, పెరిగింది తణుకు సార్. తణుకు. తణుకు. ఓకే. ఓకే. అంటే అసలు అక్కడ ఆ ఏరియాలో ఉన్నోళ్ళకి ఈ మ్యూజిక్ దాని మీద ఒక గ్రిప్ రావటం, నేను చేయగలనని జెప్పేసి మీకు ధైర్యం రావటం ఎప్పుడో ఒక సందర్భం వచ్చుంటది కదా! తెలీదు సార్. బలంగా అదేంటిది? మేనిఫెస్ట్ చేసుకున్నా. అయిపోవాలి, మ్యూజిక్ డైరెక్టర్ అయిపోవాలి, వచ్చేయాలి, చేయాలి, ఎపిక్ ఫిల్మ్స్‌కి చేయాలి. ఇదే ఉండేది మైండ్‌లో, అంతకు మించి ఇంకేం లేదు. ఆల్రెడీ ఎపిక్ ఫిల్మ్స్ చేస్తున్నారు కదా సార్. ఇప్పుడు అవకాశం వస్తుంది సార్, ఆ! భగవంతుడి దయ ఇప్పుడు వల్ల. ఇప్పుడు అనుకోకుండా 2 మీరు చేసిన 'హనుమాన్‌కి' ఇప్పుడు 'మిరాయికి' కూడా 'తేజ సజ్జా' అనే హీరో. అవును. ఆ! సార్ వీళ్ళకి 'తేజ సజ్జా' టాపిక్ రాగానే నాకు గుర్తొచ్చింది. సడెన్‌గా వాళ్ళు ఒక సూపర్ స్టార్స్ అయిపోయిన ఫీలింగ్ ఉంది నాకైతే. హ్మ్. అంటే మా కళ్ళ ముందు అలా తిరుగుతా ఉండి 'ప్రశాంత్ వర్మ' గారు గాని, 'తేజ సజ్జా' గారు డెఫినెట్‌లీ గాని సార్. అంటే ఇప్పుడు మీరు చూస్తున్న 'తేజ సజ్జా' ఏదైతే ఉన్నారో, ఆయన కమింగ్ డౌన్ ద లైన్ ఒక 5 ఇయర్స్ తర్వాత హి విల్ బి ద బిగ్గెస్ట్ స్టార్ ఇన్ దిస్ నిజం. నిజం. అది ఎందుకంటే ఇండస్ట్రీ. అంటే యాహ్! ఇప్పటికే ఆయన సూపర్ స్టార్, సూపర్ హీరో. కానీ డౌన్ ద లైన్ నేను ప్రెడిక్ట్ చేయగలుగుతున్నాను. ఐ కెన్ సెన్స్ అనమాట. నాకు అర్థమవుతుంది. అంటే అంత మేము ప్యాషనేట్ స్క్రీన్ ఉంటాడు. మీద వాళ్ళు ఎట్లాగా ఆడుకుంటారనేది అర్థమైపోతది కదా! స్క్రీన్ ప్రెజెన్స్ అనేది చెప్పేస్తదండి ఎవరిదైనా. హ్మ్. తేజ గారి సుమారు అసలు ఏ రేంజ్‌కెళ్తారనేది మనం ఊహించుకోవచ్చంటారా? నేను ఆల్రెడీ పోస్ట్ కూడా పెట్టాను. హి విల్ బి ద నెక్స్ట్ మెగాస్టార్ అయిపోయినా కూడా ఆశ్చర్యపోకర్లేదు. ఆయనకి అంత కేపబిలిటీ ఉందండి. ఓకే. ఆ రేంజ్ అంటే ఉందంటారు. ఎందుకంటే తను చూస్ చేసుకునే సబ్జెక్ట్స్ కానీ, తను డీల్ చేసే విధానం కానీ, చాలా తనకున్న తెలివిగల్లోడు మెచ్యూరిటీ గదండీ! లెవెల్స్ కానీ, చాలా తెలివిగల్లోడు గదా! చాలా తెలివనే మెచ్యూరిటీ. కంటే చాలా మెచ్యూరిటీ ఎక్కువండి. నేనంటుంది మంచి మెచ్యూరిటీ. మెచ్యూరిటీ. అంటే ఏ కాంటెంట్ చేయాలి? కరెక్ట్. కరెక్ట్. ఏ కంటెంట్ ఏ డైరెక్టర్‌తో మాడాలి? అవును. అంటే నాన్‌సెన్స్ ఉండదు. కరెక్ట్‌గా తనకేం క్లారిటీ ఉంటుంది. క్లియర్ ఉంటాడు. అవును. ఇప్పుడు 'ప్రశాంత్ వర్మ' గారండి? ఆయన అంతే సిమిలర్. ఆయనకేం కావాలో క్లారిటీ ఉంటుంది మంచిది. హ్మ్. హ్మ్. లేదు మనం ఏదైనా సజెస్ట్ చేసినా కూడా హి విల్ బి ఓపెన్ ఫర్ ఇట్. ఆయన యాక్సెప్ట్ చేస్తారు. నచ్చితే. ఎటువంటి హ్మ్. ఫిల్టర్స్ లేకుండా ఇది బావుంది, ఇదే చేద్దాం అని ఒప్పుకుంటారు ఆయన. అది చాలా పెద్ద విషయం. కానీ ఒకసారి వీళ్ళకి సంబంధించి 'హనుమాన్' అనంగానే ఒక మిరాకిల్ జరిగింది 2024లో. అవును అన్ని సార్. పెద్ద సినిమాల మధ్యలో వచ్చి అవును. ఇదొక్కటే అలా కొట్టేసుకొని పోయింది. అసలెవరు ఊహించలేదు. అది దాదాపు 300+ క్రోర్స్ అవును. బడ్జెట్స్‌లో వచ్చింది. అప్పుడు మీ అందరూ ప్రిడిక్షన్ ఎలా ఉండేది సార్? నేను మా డే 1 చెప్పాను సార్. నేను ఎడిట్ టేబుల్ మీద చూసినప్పుడే అది 150 క్రోర్స్ పైన కలెక్ట్ చేస్తదని డే 1 చెప్పాను నేను. హ్మ్. అంటే అది చాలామంది అతిశయోక్తి అనుకున్నారు. హ్మ్. ఆహ్, అంటే ఇయర్స్‌గా మనం ఇండస్ట్రీలో ఉండి మన ఎడిట్ టేబుల్ మీద చాలా ఫిల్మ్స్ చూస్తూ ఉంటాం. అవి ఏమవుతాయో తెలిసినా కూడా బయటకి చెప్పుకోలేము. బాగున్నప్పుడు చెప్పడానికి ఏమైంది అనిపించింది. అది నాకు నిజంగా నచ్చింది. అండ్ నేను దాన్ని నా స్కోర్‌తో ఊహించుకొని దాన్ని ఒక సార్ ఇది మినీ బాహుబలి అని చెప్పాను ఆయనకి డే 1 చూసినప్పుడు. ఓహ్! ప్రశాంత్ సరిగ్గా వాళ్ళు ఆహ్, కొంచెం ఎక్కువ చెప్తున్నాడేమో అనుకుని ఉండొచ్చు కానీ, తర్వాత నేను ఎప్పుడైతే ఫస్ట్ రీల్ చేసేసానో వాళ్ళకి అర్థమైపోయింది. ఓకే. ఎపిక్ స్టఫ్ గట్టిగా వర్కౌట్ అవుతోంది దీని మీద అని చెప్పి. అంటే ఒక్కొక్క ఫిల్మ్ ఒక్కోటి మనకు క్లియర్‌గా చెప్పేస్తది సార్. ఎడిట్ టేబుల్ మీద గనక మనం ఎటువంటి పోస్ట్‌లో వితౌట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, వితౌట్ డీఏ ఏమీ లేకుండా ఒక నార్మల్ రఫ్ ఎడిట్‌తో కూడా మనం హై ఫీల్ అవ్వగలిగితే ఒక ఫిల్మ్‌ని, హ్మ్. డెఫినైట్‌లీ అది 10 టైమ్స్ బిగ్గర్‌గా ఉంటదండి స్క్రీన్ మీద. సూపర్. అయితే ఎందుకంటే దానికి అదనంగా ఎడిట్ యాడ్ అవుతుంది. ఇంకా క్రిస్ప్ అవుతుంది. మంచి డీఏ యాడ్ అవుతుంది. బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాడ్ అవుతుంది. ఇవన్నీ కూడా అడిషనల్ ప్రోగ్రెషన్సే కదా వాటికి. ఇప్పుడు 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 చేస్తున్న సినిమాల్లో ఒకప్పుడు ఉన్న టెక్నాలజీ వేరు. హ్మ్. మ్యూజిక్ డైరెక్టర్స్ అనంగానే టెక్నాలజీకి సంబంధించి బాగా అడాప్ట్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. మీరెలా అడాప్ట్ చేసుకుంటారు? అడాప్ట్ చేసుకునేదే సరే డే బై డే ఎవాల్వ్ అయిపోతూ ఉంటదండి. అది ఇంకా డే బై డే ప్రాసెస్. మనకి తెలియని కూడా తెలీదు. డౌన్ ద లైన్ మనం ఒక 10 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే గనక హ్మ్. మన నెక్స్ట్ కమింగ్ అప్ ఎందుకు? ఒక 10 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే అప్పుడు మనం పనిచేసిన విధానానికి, ఇప్పుడు పనిచేస్తున్న విధానానికి అసలు సంబంధం లేదు. అవును. కరెక్ట్. 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 హ్మ్. ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్? కొత్త సినిమాలు ఏం చేస్తున్నారు? నేనిప్పుడు 'సాయి రాజేష్' సార్ అండర్‌లో ఆయన డైరెక్షన్ తప్పితే స్టోరీ, స్క్రీన్ ప్లే, ప్రొడ్యూసర్, ఆ డైలాగ్స్ అన్నీ ఆయనే. భలే డైరెక్టర్. ఆహ్, ఫెంటాస్టిక్ డైరెక్టర్ సార్ ఆయన. అవును సార్. చాలా హ్మ్.
నాకు దొరికిన ది బెస్ట్ ఆపర్చునిటీస్‌లో అదొకటండి. ఎందుకంటే ఆయనతో గెట్టింగ్ అసోసియేటెడ్ విత్ హిమ్ అనేది ది బెస్ట్ టేస్ట్ ఉంది ఆయన. హ్మ్. ఆయనతో ఒకటి వర్క్ చేస్తున్నాను సార్. అంటే వీళ్ళు చాలా కష్టపడి ఈవెన్ ప్రశాంత్ వర్మ గారు గానీ, అవును సార్. అవును. తేజ గానీ, లేకపోతే అవును. ఇప్పుడు మీరు చెప్తున్న సాయి రాజేష్ గారు గానీ, అవును. చాలా కింద నుంచి పైకొచ్చిన కరెక్ట్. వాళ్ళు సార్. కరెక్ట్ సార్. వాళ్ళ కష్టాలన్నీ తెలుసు. కరెక్ట్. కరెక్ట్. ఇండస్ట్రీ తెలుసు. ప్రతి ఒక్కళ్ళు గూడా వాళ్ళెక్కడికెళ్తారు, ఏ రేంజ్‌కెళ్ళినా సరే వాళ్ళెక్కడ ఉంటారనేది పర్ఫెక్ట్‌గా తెలిసిన వ్యక్తులు వాళ్ళు. సూపర్ సార్. భలే వాళ్ళతో పని చేస్తున్నారు. ఎలా ఉంటుంది సార్ సాయి రాజేష్ గారితో వర్కింగ్ స్టైల్? ఆ! అంటే కంటి ముందు ఫస్ట్ నరేషన్‌లోనే మనకి సినిమా చూపించేస్తారు సార్ ఆయన. హ్మ్. హ్మ్. అది ఆయనతో పనిచేసిన ఏ టెక్నీషియన్ అయినా చాలా మంచి అనుభవం ఉంటుందది. ఎందుకంటే నరేషన్ ఇవ్వటం అనేది చాలా పెద్ద స్కిల్ అనేది నేను ఫీల్ అవుతాను సార్. ఎందుకంటే స్క్రీన్ మీద ఏమి రఫ్ స్కెచ్ కూడా లేకుండా అట్‌లీస్ట్ మనకి జస్ట్ ఆయన చెప్పేటప్పుడే ఒక ఫిల్మ్‌ని మనం చూడగలుగుతున్నాము అంటే ఆయన ది బెస్ట్ రైటర్ అయ్యుండాలి. ఆ విషయంలో సాయిరాజ్ గారు ది బెస్ట్ రైటర్ నాకు తెలిసి. సాయి రాజేష్ గారు. అయితే ఆయన 'బేబీ' గూడా నిజంగా సూపర్బ్ సార్ ఆయన. ఆయన ఆయన సినిమాలన్నిట్లో గూడా. ఆహ్, ఇప్పుడు మీరు చేస్తున్న వాటిలో ఇంకా ఇంకేమేమి సినిమాలున్నాయి సార్? 'ప్రీ హనుమాన్' ఒప్పుకున్నవి కొన్ని ఉన్నాయి సార్. ఇప్పుడు అశ్విన్ బాబు గారిది హ్మ్. ఆయనది 'వచ్చినవాడు గౌతమ్' అని ఉన్నదొకటి. అవును. ఆహ్, వరలక్ష్మి శరత్ కుమార్ గారిది 'మల్టీలింగ్యువల్' ఓకే. అదొక ఫిలిం. ఇవి మరి 'హనుమాన్' ఇంకొక 3, 4 మంత్స్‌లో రిలీజ్ అవుతుందనగా కమిట్ అయిన వర్క్స్ సార్ ఇవి. ఓకే. ఓకే. అంతకు ముందువే ఆ! ఇవన్నీ. ఆహ్, వీటన్నిటికి టైం ఎలా కేటాయిస్తారు సార్ మామూలుగా? షెడ్యూలింగ్ ఎలా అట్లా ఏం ఉంటది? లేదు సార్. ఇది ఒకటే నేను మ్యూజిక్ ఒకటే చేస్తా కాబట్టి నాకు అట్లా ఏమి ఓకే. ఉండదు. ఎవరికి కంఫర్ట్‌ని బట్టి వాళ్ళు. అంతే సార్. సుమారు ఒక సినిమాకి ఇప్పుడు ఒక పాటకనుకోండి. ఎన్ని రోజులు పట్టింది సార్ మ్యూజిక్ చేయడానికి? ఇప్పుడు అలా ఏం లేదు సార్. ఇప్పుడు 'సాయిరాజ్' సార్ నాకు వచ్చినప్పుడు ఫస్ట్ నరేషన్ ఇచ్చినప్పుడు ఆన్ ద స్పాట్ అయిపోయింది ట్యూన్. హ్మ్. ఆన్ ది స్పాట్. ఆన్ ద స్పాట్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు 'మిరాయి'కే ఐ టుక్ అరౌండ్ లైక్ 10 డేస్. ఇంత స్పెసిఫిక్ టైమ్ అంటే ఏముండదు సార్. ఐ క్రియేటివ్ అండర్‌స్టాండ్. నాకు ప్రాసెస్ అర్థమైంది. కాబట్టి అది ఎక్కడ మనకి ఆ థాట్ అనేది వస్తుంది అనేది ఈ మూమెంట్ పర్టిక్యులర్ మూమెంట్ ఇంత టైమ్ అని చెప్పలేము సార్ అది. హ్మ్. అది ఎంత హార్డ్ హిట్టింగ్‌గా ఉందా సిట్యుయేషన్. అంటే నేనంటుంది ఒక మినిమమ్ ఒక పాట ఇంత తక్కువ టైంలో వచ్చింది అనేది భలే బ్యూటిఫుల్‌గా అవును. అనిపించింది అనేది ఉంటది. హ్మ్. ఒక పాటకి ఇంత టైమ్ స్పాన్ తీసుకున్నా సరే ఇంత చేసామన్న దాని ఇందాక మీద మీరు ఉంటది. 'హనుమాన్‌లో' రఘునందన్ అన్నారుగా. హ్మ్. మీరు 'హనుమాన్‌లో' ఏది చూసినా కూడా చాలా తక్కువ టైమ్‌లో చేసినవే అన్నీ. అవునా? హ్మ్. సుమారు ఎంత టైము? నే నేను 'హనుమాన్‌కి' పని చేసింది 2 ఇయర్స్‌కి సుమారు అటు ఇటుగా అండి. హ్మ్. కాకపోతే నేను ఓవరాల్‌గా వర్క్ చేసింది హ్మ్. అన్నీ ఫస్ట్ ఆప్షన్స్ ఫస్ట్ వెర్షన్సే ఓకే అయిపోయాయి. ఎందుకు అంటే నాకు టైం తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఎడిట్ బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతూ ఉండేది. అవును. నేను వాయించిన తర్వాత మళ్ళీ పెట్టుకొని ఎడిట్ చేసి, మళ్ళీ ఆ ఎడిట్ మారిన తర్వాత దానికి తగ్గట్టు మళ్ళీ వాయించిందే మళ్ళీ సెట్ చేసుకొని సో, ఆ చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ నేను ఫ్రెష్‌గా వాయిస్తాను అని అన్నా కూడా ఆయన లేదు అదే బాగుంది అదే ఉంచండి ప్రశాంత్ సార్. సో, నేను ఏం చేసిన ఫస్ట్ వెర్షన్స్ ఓకే అయిపోయాయి చాలా మటుకు. ఇప్పుడు ఆల్మోస్ట్ 90%. సో, ప్రశాంత్ అవన్నీ సార్ చాలా తక్కువ టైంలో అయినవే. హ్మ్. హ్మ్. పిక్చర్ బాగున్నప్పుడు చాలా ఫాస్ట్‌గా రెస్పాండ్ అవుతూ ఉంటుంది సార్ అవును. మైండ్. అవును. అవును. అంటే చేయబుద్ధి అవుతది. నెక్స్ట్ ఆ! ఇంకేం గావాలి? ఏం గావాలి? ఒక్కొక్కసారి అదే రివర్స్‌లో కూడా అవ్వచ్చు. ఇంకా మన మైండ్ ఏదో చెప్పుద్ది. సాటిస్ఫాక్షన్ రాదు మనకి. ఇంకా ఏదో ఎపిక్ స్టఫ్ ఇంకా ఏదో చేయొచ్చు ఇక్కడ. దీన్ని ఈ జోనర్‌లో కాకుండా ఇంకో జోనర్‌లో చేస్తే కూడా బాగుండొచ్చు అని మనకు అనిపించొచ్చు. సో, మనమే ఒక 2, 3 ఆప్షన్స్ చేసుకొని చెక్ చేసుకుంటూ ఉంటాం. ఇన్ విచ్ వే ద ఫిల్మ్ ఈజ్ లుకింగ్ బెటర్. ఏ జోనర్ మ్యూజిక్ దాన్ని కాంప్లిమెంట్ చేస్తుంది ఎక్కువ అనేది మనమే ఆప్షన్స్ చేసుకుంటాం. ఇప్పుడు 'హనుమాన్‌కి' ముందు మీరేం జేశారు సార్? మీకంటే మీకి 'హనుమాన్' దాకా 'హనుమాన్' డైరెక్టర్ దగ్గరికి మీరెళ్లారు అంటే హ్మ్. సంథింగ్ ఏదో మీరు ఒకటి బిగ్ అచీవ్‌మెంట్ ఉండుండాలి గదా! ఏం ఏం లేదు సార్. బై చూపిచ్చెళ్లారు? గాడ్స్ గ్రేస్ నేను అంటే ఫిల్మ్స్ కమర్షియల్‌గా వర్కౌట్ కాకపోయినా నా వర్క్ మాట్లాడుతూ వచ్చింది సార్ ప్రతి చోట. ఓకే. నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ సినిమాలో చేసావు కదా! అలా కావాలి అని వచ్చినప్పుడు నేను అదే సక్సెస్‌లా ఫీల్ అయ్యేవాడిని అప్పటిదాకా. ఓకే. సక్సెస్ ఫీలింగ్ చూసి రావటం కంటే అది మన కమర్షియల్‌గా పే వర్క్ ఆఫ్ చూసి చేయకపోయినా నా వర్క్ పే ఆఫ్ చేస్తుంది గదా! అని హ్మ్. 'తుంగభద్ర' అని సాయి కొరపట్టి గారిది అవును. ఒక ఫిల్మ్ చేశాను సార్. అది కమర్షియల్‌గా వర్కౌట్ అవ్వలేదు. కానీ తర్వాత చాలామంది నాకు అలాంటి మ్యూజికే కావాలని నా దగ్గరికొచ్చారు. హ్మ్. హ్మ్. అది సినిమా కమర్షియల్‌గా వర్కౌట్ అవ్వలేదు వర్కౌట్ గానీ, ఆ అవ్వలేదు. మ్యూజిక్ ఆ బాగా మ్యూజిక్ అలాగే కావాలని వచ్చారండి. సో, అప్పుడు నేను ఓకే. మనం మన వర్క్ పరంగా ఫెయిల్ అవ్వలేదు అని ఒక చిన్న సాటిస్ఫాక్షన్ సార్. అలాగే 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని' అని కన్నడ సూపర్. 'చార్మినార్' సూపర్ హిట్ ఆ అసలు. ఒరిజినల్ కూడా 'చార్మినార్' నేనే చేశాను కన్నడలో. 'ఖండాలో' 'చార్మినార్' మీరే అవును జేసారా? సార్. అవును. ఓకే. ఇక్కడ 'సుధీర్ బాబు', అ 'లగడపాటి శ్రీధర్' గారు అవును సార్. చేశారు. అవును.
ఇక్కడ మీరు ఆహ్, రీమేక్ ఇక్కడ మీరు చేశారు. నేను అది కూడా నేనే చేశాను సార్. నేను మళ్ళీ రీమేక్ చేసేటప్పుడు నేనే వాలంటీర్‌గా నేనే యాజ్ ఇట్ ఈజ్ మ్యూజిక్ వాడను, మార్చుకుంటాను. నాకే కిక్ రావట్లేదు. మళ్ళీ అదే పెట్టేసుకోవడం వల్ల అని చెప్పి నేనే మార్చి దాన్ని రీప్రోగ్రామ్ చేయడం జరిగింది. 3 కొత్త ట్యూన్స్ యాడ్ చేయడం జరిగింది. వాడినవి తీసేసి. సుధీర్ బాబు గారి సుధీర్ బాబు గారు. అదే ఆ కాలు ఆ! అమ్మాయి ఆ కాదు. అమ్మాయి అవును. కాలు నందిని గారిది. కరెక్ట్. 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 ఓకే. ఇప్పుడు మామూలుగా కాంపిటీషన్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఫీల్డ్‌లో 24 శాఖల్లో ప్రతి ఒక్క డిపార్ట్‌మెంట్‌కి కాంపిటీషన్ ఉంటది. మీకు విషయానికొచ్చేసరికి కాంపిటీషన్ అంటే ఏంటి సార్? మీ కాంపిటీషన్ ఎలా ఉంటది? కాంపిటీషన్ అంటే అండి ఆబ్వియస్‌లీ ఎవరి వర్కింగ్ స్టైల్ వాళ్ళకుంటుందండి. నా దగ్గరికి అంటే మనకి ఒక్కొక్కసారి ఛాలెంజెస్ ఎలా వస్తాయంటే ఆహ్, ఫెలో టెక్నీషియన్స్‌తో కాంపిటీషన్ అనే కంటే సిట్యుయేషన్సే మనకు కాంపిటీషన్ క్రియేట్ చేస్తాయండి. ఓకే. నాకొకసారి నాకొకసారి నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ శరత్ మర సార్ ఫోన్ చేసి 20 డేస్ ఆఫ్ టైమ్ ఉంది. వార్ జోన్‌లో నాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కావాలి. 'గాలివాన' అనే వెబ్ సీరీస్‌కి జీ5లో రిలీజ్ డేట్ దగ్గరకుంది అని అన్నారు. హ్మ్. హ్మ్. దానికి వేరే వేరే కారణాల వల్ల అప్పటికి ఏం స్కోర్ ఆహ్, ఎవరు చేసి ఉండలేదు దానికి. సో, ఆ పర్టిక్యులర్ వర్క్ ఏదైతే ఉందో అది నాకు ఛాలెంజ్. 20 డేస్‌లో 4 అవర్స్ అవుట్‌పుట్ ఇచ్చానండి. అబ్బబ్బా! నిద్రలేక ఆల్మోస్ట్ నాకు అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు ఫీవర్. ఆ! నిజంగా 'గాలివాన' బావుంటది. యెస్. హ్మ్. అది నాకు చాలా మంచి అప్లాస్ వచ్చింది. నా తోటి కంపోజర్స్ కూడా అందరూ కాల్ చేసి స్పెషల్‌గా మెన్షన్ చేశారు. అసలు చాలా బాగా చేస్తావు థీమ్స్ కానీ, స్కోర్ గాని అని. అది 20 డేస్‌లో చేయగలగడం అనేది అది నాకు అది ఒక 4 అవర్స్ గదా! 4 అవర్స్ ఫుటేజ్ అంటే ఆల్మోస్ట్ చాలా లైక్ 2 ఫిల్మ్స్ స్కోర్‌ని 20 డేస్‌లో కంప్లీట్ చేయడం అంటే అది పెద్ద ఛాలెంజ్ సార్ నాకది. అలాంటివి ఛాలెంజెస్ అంటే అంతకు అదే. మించి యాహ్! అంటే ఈ కాంపిటీషన్‌లో అంటే మీకు సిట్యుయేషన్సే కాంపిటీషన్స్ అంటున్నారు కాబట్టి, మీకొచ్చిన ఈ సిట్యుయేషన్ కాంపిటీషన్స్ అయ్యుండొచ్చు. ఏదైనా అయ్యుండొచ్చు. వీటిలో ఎందుకురా నేను ఇండస్ట్రీకొచ్చాను అన్న ఫీలింగ్ గూడా మీకు మధ్యలో ఒకసారి వచ్చిందని విన్నాను నేను. ఖచ్చితంగా సార్. ఎందుకు అది? సందర్భం ఏంటది? ఏం లేదు. అంటే మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ వినాలి సార్. హ్మ్. జనం పిలవంగా మనం గెలవంగా శ్రీశ్రీ గారు అన్నట్టు. హ్మ్. ఆ జనం పిలవంగా మనం గెలవంగా. ఆ మూమెంట్ కోసం నేను వెయిట్ చేయక్కర్ లేకుండానే బిగినర్స్ లక్ లాగా నాకు 'చార్మినార్' అనేది కన్నడలో చాలా పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చింది. అంటే నేను ఊహించలేదు నా జీవితంలో. 49థ్ డే మండే మ్యాట్నీ షోకి వెళ్ళినప్పుడు నేనక్కడ జనాలు ప్రతి పాటకి ఒక కాన్సర్ట్‌కొచ్చినట్టు అరుస్తూ పాడుతుంటే మ్యాట్నీకి, నా కళ్ళలో నీళ్ళొచ్చేసి ఇది మన ఊళ్ళో జరిగితే బావుంటుంది గదా! అనుకుని నేను కన్నడలో వేరే ఏ సినిమా చేయకుండా తెలుగుకొచ్చేసా. ఆ! ఓకే. కానీ అన్‌ఫార్చునేట్‌లీ ఇక్కడ నేను చేసిన ఫిల్మ్స్ వర్కౌట్ అవ్వల. మ్యూజిక్ బావుందన్నారు. అదే. సో, ఆహ్, అప్పుడు మనకేమనిపిస్తదంటే మన మీద మనకే ఒక చిన్న నిరాశ అనేది ఎక్కడో వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఎవరికైనా ఉంటాయి సార్. అది రాలేదు అంటే అది అబద్ధం. అబద్ధమే. అలాంటి నిరాశ చెందిన సందర్భం ఉంది. కానీ అలాంటి మూమెంట్‌లోనే భగవంతుడు నాకు లైక్ ఆ మూమెంట్‌లో వర్క్ చేసేటప్పుడు రాజమౌళి సార్ పిలవటం. హ్మ్. ఇది స్కోర్ ఎలా చేసావు? ఈ ఐడియా ఎలా వచ్చింది? అని అంటుంటే గనక ఆయన ఓకే. ఒక మనిషి కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్‌ని ఇన్‌స్పైర్ చేసిన ఒక లెజెండ్ మన వర్క్‌ని అప్రిషియేట్ చేసి. అప్రిషియేట్ చేస్తున్నప్పుడు మనకి ఒక తెలియని కాన్ఫిడెన్స్ వస్తది సార్. మనల్ని మనం కోల్పోం. ఆ! అలాంటి మూమెంట్స్ నేను ఇంక వద్దు వెళ్ళిపోదామా అన్నంత నిరుత్సాహానికి లోనైనప్పుడు అల్లు అర్జున్ సార్ దగ్గర నుంచి నాకు లాస్ట్ ఇయర్ చాలా మందికి చెప్పాను ఇది నేను. ఒక కాల్ రావటం. కృష్ణమ్మ కలిపి ఇద్దరిని పాటలు నేను కొన్ని నెలలుగా నా కార్‌లో వింటున్నాను. ఇప్పుడు మీరు పెద్ద సినిమాలో ఏం చేస్తున్నారంటే గనక నాకు అదొక అలాగే భగవంతుడు నాకు వీళ్ళందరి రూపంలో నేను కాన్ఫిడెన్స్ కోల్పోకుండా నాకు ఒక మైలేజ్ కొన్ని ఇయర్స్ ఆఫ్ మైలేజ్‌కి వచ్చింది. సరిపడా ఒక ఆహ్, 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 ఎనర్జీని. ఆహ్, ఆ ఉత్సాహాన్ని వాళ్ళ నుంచి ఆ అప్రిషియేషన్‌ని ఇచ్చినప్పుడు మళ్ళీ నేను కొనసాగించడం జరిగింది సార్. లేదు మన వర్క్‌ని అబ్జర్వ్ చేస్తున్నారు ఇక్కడ. మనం సింపుల్ ఎవరి అంతే. కోసం కాదు. మనం సినిమా వర్కౌట్ కాకపోయినా కూడా ఈ ఈ సినిమాలో చేసినట్టు కావాలని నా దగ్గరికి వస్తున్నారంటే గనక మనం చేసే పనిలో హానెస్టీ ఉంది. దాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి అని చెప్పి దాన్నే చేసుకుంటూ వస్తున్న మూమెంట్‌లో అలా 'డియర్ మేఘ' చేయటం. 'కేకే' సార్ దానికి లిరిసిస్ట్ 'కేకే' గారు డియర్ 'డియర్ మేఘ' అని అవును. 'మేఘ 'డియర్ ఆకాష్' మేఘ' అవును. కృష్ణ 'మెగా ఆకాష్‌తో'. కృష్ణకాంత్ గారు దానికి ఆ! లిరిక్స్. 'కృష్ణకాంత్' గారి లిరిక్స్ మొత్తం. అవును. హ్మ్. ఎక్స్ట్రార్డినరీ ఉంటాయి సార్ అది.
అది తీసుకెళ్ళి ప్రశాంత్ వర్మ గారికి చూపించటం. ప్రశాంత్ వర్మ గారు డీసెంట్ వర్క్ చేస్తున్నాడు అని చెప్పి నన్ను పిలవటం. తర్వాత ఆ ఫిల్మ్ నాకు సర్ప్రైజ్. నేను ఆయనకి సర్ప్రైజ్. అంటే నేను లవ్ సాంగ్స్ చేస్తాననుకుని వెళ్ళి ఒక ఎపిక్ మ్యూజిక్ ఇవ్వటం అనేది ఆయన ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కరెక్ట్. నేనేదో ఒక పాట చేస్తాననుకుని వెళ్ళిన తర్వాత సినిమా మొత్తం నాకిస్తారని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అది మ్యూచువల్‌గా ఇద్దరు విన్ విన్ సిట్యుయేషన్. భగవంతుడు అక్కడ అలాగ రాసిపెట్టి ఉంచాడు. అక్కడి నుంచి నాకు డోర్‌లు ఓపెన్ అయ్యాయని ఫీల్ అవుతా సార్. మంచి బ్యూటిఫుల్ స్టోరీ. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ జర్నీ యాక్చువల్లీ. ఇదేదో మనం 2 నిమిషాల్లో చెప్పుకున్నంత ఈజీ కాదు. బట్ దిస్ ఈస్ ఎ లాట్ ఆఫ్ స్ట్రగుల్ ఇస్ దేర్. అట్ జస్ట్ సేమ్ టైమ్ అండి, ఇప్పుడు కృష్ణమ్మ కలిపింది పాటలు ఆయన రెగ్యులర్‌గా విన్న సంగతి ఆయన కూడా గతంలో చెప్పారు. ఈ రాజమౌళి గారు ఏ సందర్భంలో మిమ్మల్ని పిలిచారు? అప్పుడు నేను సాయి గొర్రెపాటి సార్ దగ్గర వర్క్ చేసేవాడిని కదా సార్. తుంగభద్ర గారిది. తుంగభద్ర అది. సార్ 2 ఆఫీసులు అదే ఆయన పక్కన సాయి గారు ఉండేవి. పక్క పక్కన ఉంటారు. ఇద్దరు కూడా ఫ్యామిలీ లాగా నాకు ఉంటారు కదా. మేజర్ ఆ సినిమాకి పనిచేసేది పెద్ద టాస్క్ ఏంటంటే కిరమణి సార్‌కి వినిపిస్తారు, రాజమౌళి సార్‌కి వినిపిస్తారు సాయి గొర్రెపాటి గారు. అవును. సో ఇద్దరు లెజెండ్స్‌కి వినిపించినప్పుడు ఫస్ట్ వాళ్ళకి వినిపించేటప్పుడే నాకు ఎలా ఉంటుంది, వీళ్ళు ఏమన్నా అంటారా అన్న భయంతో పనిచేస్తూ ఉండేవాడిని. అంటే నథింగ్ బట్ లైక్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి ఒక 10th క్లాస్ స్టూడెంట్ వెళ్తే ఎలా ఉంటుందో నేను ఏమన్నా భలే కంపారిజన్. ఐఏఎస్ ఆఫీసర్స్ రాజమౌళి గారు, కీరవాణి గారు. మీరు ఒక ఒక 10th క్లాస్ స్టూడెంట్. ఒక చిన్న మినిమమ్ గ్రాడ్యుయేట్ కూడా కానీ ఒక మనిషి వెళ్ళి ఏదైనా మాట్లాడితే ఏం తప్పంటారు, ఇది కరెక్టా కాదా, మనం చేసింది నచ్చుతుందా నచ్చదా అని నేను వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ కూడా పనిచేశాను ఆ సినిమాకి. ఓకే. అందుకనే అంత మంచి ట్యూన్ వచ్చి ఉంటది. ఏముంది? అంటే భయంతో పనిచేసినా కూడా లోపల మనోధర్మం ఒకటి ఉంటుంది కదా సార్. మనలో ఎంత కాదన్నా వేరే వాళ్ళకి చేయను. మనలో ఏదైతే ఉంటుందో అదే అదే వస్తుంది అప్పుడు. 100% కరెక్ట్. సూపర్‌గా చెప్పారు అసలకి. ఎందుకంటే మన మనోధర్మానికి మించిన ధర్మం లేదు. ఇకపోతే ఇప్పుడు కీరవాణి గారు ఇయని వేరే వేరే వాళ్ళ మ్యూజిక్స్ వింటా ఉంటారు కదా సార్. ఎవరి మ్యూజిక్‌ని ఎక్కువ ఇష్టపడతారు? డిపెండ్స్ ఆన్ సార్. ఒక్కొక్క ఫిలింలలో నాకు ఒక్కొక్కళ్ళు ఇష్టమవుతూ ఉంటారు. ఇప్పుడు నాకు 'చావా' చాలా బాగా నచ్చింది. ఆ! ఎక్స్ట్రార్డినరీ స్కోర్ రెహమాన్ సార్‌ది. అంటే ఇయర్స్ ఆఫ్ కన్సిస్టెన్సీ అంటే ఇన్ని ఇయర్స్‌గా అంటే నేను పుట్టక ముందు నుంచే ఆయన మ్యూజిక్‌లో లెజెండ్ కింద ఉంటూ స్టిల్ ఆయన ఒక టఫెస్ట్ కాంపిటీషన్ నాలాంటి ఒక అప్‌కమింగ్ ఆర్టిస్ట్‌లకి ఛాలెంజ్ విసురుతూ నేను ఇది చేశానురా అన్నట్టుగా ఆయన మ్యూజిక్ చేస్తుంటే గనక ఇంకా మనం ఏం చేయాలి అని ఒక థాట్ ఎప్పుడు రైజ్ అవుతూ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు నేను అసలు ఒక షాక్‌లో ఉన్నాను ఆయన స్కోర్‌కి. నిజంగా ఇది ఏఆర్ రెహమాన్ గారి గురించి నాకు గతంలో కూడా అమ్మో! ఆయన 1000 వోల్ట్స్ కరెంటు షాక్ కొట్టినట్టుంటదండి ఆయన మ్యూజిక్. తపస్సు చేస్తున్నారు సార్ వాళ్ళు. సంగీతంలో తపస్సు చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి దైవాంశ సంభూతులు వాళ్ళు. అబ్బా! దైవాంశ సంభూతులా? అంతకు మించి ఏముంటది వర్డ్. కీరవాణి సార్ కానీ, ఏఆర్ రెహమాన్ సార్ కానీ, మణిశర్మ సార్ కానీ వీళ్ళందరూ ఒక పర్పస్‌తో పుట్టారు వాళ్ళు. దాన్ని ఏదో అలా పుట్టి ఇలా ఎళ్ళినోళ్ళు కాదు. బాలసుబ్రహ్మణ్యం సార్ కానీ, ఇళయరాజా సార్ కానీ. సూపర్ అండి అసలు. చాలా బాగా చెప్పారు. నిజంగా కూడా వాళ్ళ మాటలు రోజు వాళ్ళ పాటలు వింటూనే ఉంటాం. ఎంత వింటుంటే కూడా ఇంకా 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 మాధుర్యంలాగా ఏదో అమృతంలాగా ఉంటుందంటే నిజంగా కూడా మీరు చెప్పినట్టు ఏదో దైవం సంభూతులు అయి ఉండొచ్చు. అరే మీరు జనాలందరికి వినిపించడానికి పుట్టండి అన్నట్టుగా వాళ్ళని. గ్రేట్. అయితే ఈ సందర్భంలో ఈ మధ్య కాలంలో మీ పాటలు విని మీతో మాట్లాడిన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే ఐ మీన్ పెద్ద అంటే వాళ్ళు కమర్షియల్ సినిమాలు అయ్యుండొచ్చు, పెద్ద పెద్ద స్టార్స్‌తో సినిమాలు చేయుండొచ్చు, రాజమౌళి గారితో చేసుండొచ్చు. ఇట్లా ఉన్నోళ్ళు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నప్పుడు మీరు అంటే వాట్ ఈస్ యువర్ ఇన్నర్ ఫీలింగ్స్? సార్ నేను బిఫోర్ గెట్టింగ్ దిస్ సక్సెస్ నేను చెప్పాను కదా! నన్ను దేవిశ్రీ ప్రసాద్ సార్ ఇంట్రొడ్యూస్ చేస్తా అన్నారు మ్యూజిక్ డైరెక్టర్ కింద 2010లో. సూపర్. నేను ఆయనకి ట్యూన్స్ వినిపిస్తే గౌర నువ్వు మ్యూజిక్ డైరెక్షన్‌లో దిగిపోవచ్చు. చాలా బాగున్నాయి నీ ట్యూన్స్. నేనే ఇంట్రొడ్యూస్ చేస్తాను నేను చిన్న సినిమాలు చేయలేకపోతున్నాను అని ఆయన అన్నప్పుడు ఆ మాటలు గాని, నేను ఇందాక చెప్పినట్టు రాజమౌళి సార్ మాట్లాడింది, కీరవాణి సార్ అప్రిషియేట్ చేసింది, అల్లు అర్జున్ సార్ అప్రిషియేట్ చేసింది. ఇవన్నీ వింటూ ఒక స్టేజ్‌లో నాకు ఎవరైనా పొగిడినా కూడా తీసుకోలేని స్టేజ్‌కి ఒక ఒక మైండ్ వచ్చేసింది సార్. అంటే వీళ్ళందరూ పొగుడుతున్నారు. ఓకే. జనం వినట్లేదే మనది అన్న ఒక ఇది. మళ్ళీ వినలేదా అంటే కన్నడలో ఆల్రెడీ ఒక వేవలాగా ఊపేసి వచ్చేసాం మనం. సో చార్మినార్ ఎంత పెద్ద హిట్ సార్. ఇప్పటికీ మాట్లాడతారు. అవును సార్. ఆఫ్టర్ 10 ఇయర్స్ నాకు తెలిసి అవును సార్. 12 ఇయర్స్ సో అయింది. నా విచిత్రమైన సిట్యుయేషన్ ఎలా ఉండేదంటే నేను ప్రూవ్ చేశాను. కానీ నాకు కరెక్ట్ స్క్రిప్ట్, కరెక్ట్ సబ్జెక్ట్ రావాలి.
మిగతా పెద్ద పెద్ద లెజెండ్స్ అందరూ బాగుందంటున్నారు, జనం వినట్లేదు. సో ఇలాంటి సిచ్యుయేషన్స్లో నాకు హనుమాన్ సక్సెస్ వచ్చిన తర్వాత ఎవరు పీల్చి పోగొడుతున్నా కూడా ఎక్కువ తీసుకోలేకపోయాను సార్. అలసిపోయి ఉన్నాను. ఆ, చాలదు నాకు, ఇది చాలదు, ఇంకా ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయి, అవన్నీ ఎగ్జిక్యూట్ చేయాలి, ఎక్స్ట్రాడినరీగా ఎగ్జిక్యూట్ చేయాలి. ఇంకా మంచి ఆల్బమ్స్ మంచి మంచి టెక్నీషియన్స్తో, మంచి మంచి డైరెక్టర్స్తో అసోసియేట్ అవ్వాలి, మంచి మంచి ప్రొడక్షన్ హౌస్లతో అసోసియేట్ అవ్వాలి. బిగ్గర్ డ్రీమ్స్ అంటే ఆడియన్ థియేటర్లోకి వస్తే వాడు వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోవాలి ఇంకా కంప్లీట్లీ. దానికి సౌండ్ త్రూ నేను నా వంతుగా నేను ఏం చేయగలను. సినిమాకి సౌండ్ ఎంత పర్సెంటేజ్ హెల్ప్ అవుద్ది అనుకుంటున్నారు మామూలుగా? సార్ మనిషి మాట్లాడాలంటేనే ఒక భాష అంటేనే శబ్దం, అది లేకపోతే కమ్యూనికేషన్ లేదు. మ్యూజిక్ అనేది మనసు తాలూకా కమ్యూనికేషన్. మనసు చెప్పుకోలేని ఒక భాషలో బయట పెట్టలేనిది ఏదైనా ఉంటే అది కేవలం సంగీతం ద్వారా మాత్రమే వీలవుతుంది. సరే, అయితే గౌరహరి గారితో నేను మాట్లాడాలనుకున్నప్పుడు నాకంటూ నేను ఒక రీసెర్చ్ ఉంటుంది. ఒక టైంలో మీరు హిమాలయాలకు వెళ్ళిపోయారంట. అది నేను రెగ్యులర్గానే వెళ్తూ ఉంటాను సార్. అలా నో 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 ఇట్స్ డిప్రెషన్ మోడ్లో కొంతకాలం పాటు వెళ్ళిపోయారు. లేదు అది అట్లా ఏం లేదు సార్. నాకేంటంటే నేను ఎక్కువ అడవులు, హిమాలయస్ ఎక్కువ తిరుగుతాను సార్. గుళ్ళు విపరీతంగా తిరుగుతూ ఉంటా. గుళ్ళు అనేవి నేను పర్టికులర్గా వెళ్ళను, నేను వెళ్ళిన ప్లేస్లో గుడి ఉంటుంది. సో నేను దాన్ని నేను ఆహ్వానించుకున్నాను. నేను వాంటెడ్లీ వెళ్ళానని నేను చెప్పలేను. కొన్ని గుళ్ళు తప్పితే అరుణాచలం రెగ్యులర్గా వెళ్తూ ఉంటా. కొన్ని ఉన్నాయి, ఒక 10 లిస్ట్ ఉన్నాయి, అవి మాత్రం ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటా. ఓకే, ఆ 10 లిస్ట్ ఏంటి? అరుణాచలం, కాశీ. కాశీ చాలా ఫ్రీక్వెంట్, అరుణాచలం చాలా ఫ్రీక్వెంట్, ఇక చాలా ఉన్నాయి సార్. అంటే మదురై చాలా ఫ్రీక్వెంట్, పళని వెళ్ళొస్తూ ఉంటా. ఉన్నాయి సార్ ఒక 10. నాకు సడన్గా నాకు గుర్తు రావట్లేదు, కానీ ఇంకా ఎక్కువ ఉంటాయి. కాకపోతే నేను బాగా ఫ్రీక్వెంట్గా అంటే ఫర్ ఎవ్రీ 2 months అలా వెళ్ళొచ్చేది ఫారెస్ట్లు కానీ హిమాలయాలు కానీ వెళ్ళిపోతూ ఉంటాను. ఎందుకంటే నాకు అక్కడికి వెళ్ళిపోయి కంప్లీట్గా డిటాచ్ అయిపోయే మూడ్లోకి వెళ్తాను సార్. ఇంకా అసలు నాకు ఇండస్ట్రీకి నేను మళ్ళీ ఫ్రెష్గా వస్తున్న ఫీలింగ్ క్రియేట్ అయిన తర్వాత వస్తాను. ఆ రిఫ్రెష్మెంట్ తీసుకుంటారు, మళ్ళీ ఒక ఎక్సైట్మెంట్, మళ్ళీ మళ్ళీ మనం. నాకు తెలిసి ఇదంతా కూడా మీకు ముక్కు తాడు పడకపోవటం వల్ల ఇట్లాంటి ఆటలన్నీ ఆడుతున్నారేమో అనిపిస్తుంది. ఏమంటారు దీనికి మీ ప్రశ్నకి? మళ్ళీ ఎవరన్నా మీ పక్కన సహజన్మతారని వస్తే అప్పుడు అప్పుడు ఆగుతారేమో, ఇది కాదు ఇది లైఫ్ అని చెప్పేవాళ్ళు వస్తే ఏమన్నా, లేకపోతే అడవులకి వెళ్ళిపోవటం ఏంటి సార్, లేకపోతే 24 గంటలు గుళ్ళు గోపురాలు తిరగటం? క్యాంపింగ్ ఇష్టం సార్ నాకు. నేను అక్కడ నా గిటార్ పెట్టేసుకుని నా ఏదో వాయించుకుంటూ కూర్చుంటాను. ఎన్ని స్ట్రింగ్స్ ఉంటాయి సార్? ఎన్ని స్ట్రింగ్స్లో గిటార్ ఉంటుంది? 6 స్ట్రింగ్స్ అంటే అలా ఏం లేదు. జనరల్ అకౌస్టిక్ గిటార్లో 6 strings ఉంటాయి. మనకి 12 string గిటార్స్ ఉన్నాయి, 24 string గిటార్స్ ఉన్నాయి, డబుల్ ఫ్రెట్ గిటార్స్ ఉన్నాయి, ట్రిపుల్ ఫ్రెట్ గిటార్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే దానిలో అంటే ఏది పట్టుకున్నా సరే మీకు అది వచ్చేస్తుంది. ఎక్కడ నేర్చుకున్నారు మీరు? నేను సెల్ఫ్ టాటే సార్. ఇది సెల్ఫ్. అదేంటి సార్ ఇది ఇంత పెద్ద నోట్స్ అంటారు? అది ఏమైందంటే మా ఊళ్ళో నేర్పడానికి ఎవరు లేరు అనమాట. సో ఐ యూస్ టు ప్లే ఇళయరాజా సార్ సాంగ్స్, ప్రాక్టీస్ ఆన్ ఇట్. ప్రాక్టీస్ చేసి ఆ పాటల నుంచి అలా మెల్లిమెల్లిగా ఒక 2 years ప్రాక్టీస్ చేసుకుని తర్వాత నా పాటలు నేనే వాయించుకుంటూ ఇట్లా అదొక రకమైన సాధన, పిచ్చి సాధన. తర్వాత ఇండస్ట్రీకి వచ్చే ముందు త్రిమూర్తులు గారు అని చెప్పేసి ఇళయరాజా సార్ దగ్గర వర్క్ చేసేవారండి ఆయన. ఆయన దగ్గర నేను కొంతకాలం వెళ్ళడం జరిగింది. అంటే నేను గురుముఖతః ఏదో ఒకటి మనం తెలుసుకోకుండా రాకూడదు అని వెతుకుతున్న సమయంలో ఆయన నాకు భగవంతుడి దేవాలక తారసపడటం, ఆయన దగ్గర కొంతకాలం నేర్చుకోవటం. తర్వాత భమిడి కమలాదేవి గారని శాస్త్రీయ సంగీతంలో, ఆవిడ దగ్గర కొంతకాలం. నేనంతా ఏంటంటే జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అంటారు కదా, ఆ టైప్ శిష్యరికం చేసి వచ్చాను సార్ నేను. అంటే కాకపోతే ఫిలింకి ఏ గ్రామర్ ఉండాలి, ఏం కావాలనేది ప్రస్ఫుటంగా తెలుసు నాకు, క్లియర్గా ఈ గ్రామర్లో ఉంటే. ఎందుకంటే నేను బెస్ట్ ఆడియన్ నేను మా ఊళ్ళో. ఫస్ట్ బేసికల్గా బెస్ట్ ఆడియన్. సినిమాటిక్ గ్రామర్ అనేది క్లియర్గా తెలుసు నాకు. ఇక్కడ ఇలా ఉంటే వర్కౌట్ అవుతుంది అనేది చాలా గట్టిగా ఉండేది. దానికి ముందు నేను నాటకాలకి వాటికి స్కోర్ వాయిస్తూ ఉండేవాడిని లైవ్లో. లైవ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే లైవ్లో వాయిస్తూ నాటకాలకు చేసేవాళ్ళు. తణుకులోనేనా? మా ఫ్రెండ్ సిఆర్ఆర్ కాలేజ్లో, తన ఏలూరు సిఆర్ఆర్ కాలేజ్లో మా వాడు డ్రామాలు అవి ప్లే చేస్తూ ఉంటాడు మన ఫెస్ట్లకి వాటికి.
ఏం సార్ ఇంత హిస్టరీ చెప్తున్నారు? మీ ఏజ్ ఎంత అసలకి? 37 సార్. ఓహ్! 37 ఓకే. 37 ఇయర్స్. ఎందుకు బ్యాచిలర్‌గా ఉండాలనుకున్నారు? ఈ మధ్య అసలు 35 ప్లస్ అవ్వటం అనేది చాలా ఫ్యాషన్ అయిపోయింది. ఇండస్ట్రీలో వాళ్ళకి తెలియకుండా ఇంకేంటి అయిపోయింది సార్. అంటే మ్యూజిక్‌లో అలాగా అలా ఆహ్, తెలియకుండా ఎంజాయ్ చేస్తూ వచ్చేసా ఆ! ఇంత దూరం. మరిప్పుడు ఎలాగా మీ అంటే ఎలాగా లవ్ మ్యారేజ్ చేసుకుంటారా? అరేంజ్డ్ మ్యారేజా? ప్రస్తుతానికి నాకు దాని మీద ఏమి అంటే ఎటువంటి భావం లేదు సార్. అంటే చేసుకోకూడదని లేదు, చేసుకోవాలని లేదు. నాకు అలాంటి వాళ్ళు ఎవరైనా నాకు అలా ఎవరైనా కనెక్ట్ అయితే ఖచ్చితంగా నా మ్యూజికల్ జర్నీకి దోహదపడతారు. అది ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ఇంకా డబుల్, ట్రిపుల్ వెళ్తుంది అనుకుంటే గనక ఓకే. మీ ఇంట్లో ఇప్పుడు ఎవరో ఒక మనం ఎంత కష్టపడ్డా మనం ఇంటికెళ్ళాలి. ఎవ్వరైనా కరెక్ట్. కరెక్ట్. ఇంటికెళ్ళాలి. కరెక్ట్. ఈవెన్ బిల్ గేట్స్ అయినా ఎళ్ళాలి, అవును. ముఖేష్ అంబానీ అయినా ఎళ్ళాలి, మీరైనా ఎళ్ళాలి, నేనైనా ఎళ్ళాలి. జస్ట్ ఇలా కష్టపడిపోయినాక ఒక రిలాక్సేషన్ అనంగానే ఇల్లు గుర్తొస్తది. ఎవరు సార్ మీ డ్రైవింగ్ ఫోర్స్ ఇంట్లో ఎవరుంటారు? నాకు మా పేరెంట్సే సార్. హ్మ్. ఎందుకంటే ద వర్స్ట్ సిట్యుయేషన్స్ ఇన్ అవర్ లైఫ్ చూసాం. హ్మ్. అంటే హ్మ్, తాతగారికి, బామ్మగారికి అనారోగ్యం వల్ల నాన్నగారు చాలా కష్టపడి వాళ్ళకి చేయించి నేను నా లైఫ్‌లో ఒక రోజు మొత్తం ఇల్లు లేకుండా సామానేసుకొని రోడ్డు మీద తిరిగిన సందర్భం ఉంది. అబ్బా! ఇల్లు వెతకడం కోసం. హ్మ్. ఎందుకంటే గనక మా నానమ్మ గారికి అనారోగ్యం అవ్వటం వల్ల బెడ్ రిడెన్ అవ్వటం వల్ల ఎవరు ఉండనిచ్చేవాళ్ళు కాదు. మాకు ఓన్ హౌస్ లేక సామాను వేసుకొని ఒక రోజంతా వెతికాం. ఇల్లిస్తారా? ఇల్లిస్తారా? హ్మ్. ఒక ఇంట్లో ఎవరో సూసైడ్ చేసుకొని అంటించుకొని చనిపోయారు. అక్కడ ఎవరో దిగట్లేదు. ఆ పెద్ద బిల్డింగ్ అది. హ్మ్. అంటే గనక దాంట్లో మీరు ఉంటారంటే అభ్యంతరం లేదు అని ఒకళ్ళు అంటే మేము దాంట్లో దిగాల్సిన సిట్యుయేషన్. సో, అంత టఫెస్ట్ ఫేజెస్ ఇన్ ద లైఫ్ చూసేసిన తర్వాత ఎవరి దగ్గర చేయి చాచలేం. ఊళ్ళో చుట్టాలున్నా గూడా ఎవరిని అడగలేము. అవన్నీ చూసిన తర్వాత వాళ్ళని నేను ది బెస్ట్ చూసుకోవాలి అని ఫిక్స్ అయ్యి ఇండస్ట్రీకొచ్చి అదే పనిగా నేను ఫస్ట్ యాడ్‌లు చేసుకునో, అది చేసో, ఇది చేసో ఏదో ఒక పని చేసి ఫస్ట్ వాళ్ళ కోసం బ్రహ్మాండంగా ల్యాండ్‌లు కొన్నా వాళ్ళకి ఫస్ట్. అవునా? ఇది మన భూమి. చూసుకోండి. ఇది మన హ్మ్. భూమి. అది మన భూమి. వెరీ నైస్ సార్. అసలకిది సర్ప్రైజింగ్. యాహ్! వెరీ అంటే పెద్ద పెద్ద ల్యాండ్ లార్డ్‌లా అన్నా గాని సంథింగ్ ఈస్ డీసెంట్ ఎనఫ్ హైదరాబాద్ చుట్టుపక్కల ఒక 3 ల్యాండ్‌లు కొన్నా వాళ్ళకి చూపిస్తా హ్మ్. అప్పుడప్పుడు. తీసుకెళ్ళి. మనకేమీ లేకుండా రోడ్డు మీద తిరిగాక ఇది మన ప్లేస్, ఇది మన ప్లేస్, ఇది మన ప్లేస్. మీకేం కావాలంటే అది చేసుకోండి. వెరీ నైస్. వెరీ నైస్. ఇంతకంటే అంటే ఒక తల్లిదండ్రులు పిల్లల్ని పెంచినప్పుడు ఏం ఆశిస్తారు సార్ ఇంతకంటే? లక్కీలీ నేను బిఫోర్ 'హనుమానే' పర్చేస్ చేయడం జరిగినా కూడా వాళ్ళకొక సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. కమర్షియల్ సక్సెస్ అనేది రాలేదు. హ్మ్. మా కొడుక్కి అని ఫీల్ అయ్యేవారు. ఆ లోటు నేను ఎప్పటికి భర్తీ చేయలేనేమో అన్నంత డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత భగవంతుడు నాకు వాళ్ళకది పటాపంచలు అయిపోయేలాంటి సక్సెస్ చూపించాడు. ఆంజనేయుడి రూపంలో ఇచ్చేసాడు మీకు. ఆ! హనుమాన్ రూపంలో. అయితే మీ అమ్మగారు, నాన్నగారు ఏం చేస్తారు మామూలుగా? నాన్నగారు తణుకు షుగర్ ఫ్యాక్టరీలో చేసి రిటైర్ అయ్యారండి. ఓకే. మా అమ్మగారు తణుకు షుగర్ ఫ్యాక్టరీ చాలా ఫేమస్ కదా సార్? అవును సార్. అక్కడ రాకెట్ ఫ్యూయల్ అంతా అక్కడి నుంచే అక్కడి నుంచి ఎళ్తది సరఫరా ఆయన అవుతుంది. హరిశ్చంద్ర ప్రసాద్. ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ ముళ్ళపూడి గారు. హరిశ్చంద్ర ప్రసాద్ అవును. గారిది. యాహ్! 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 ఆంధ్ర బిర్లా అంటారు ఆయన్ని. అవునవును. మా అమ్మగారు 35 ఇయర్స్‌గా షీ ఈస్ ఇంటూ టీచింగ్ ఫీల్డ్. అంటే మ్యారేజ్ అవ్వక ముందు నుంచి షీ ఈస్ ఇంటూ టీచింగ్ ఫీల్డ్. ఓకే. ప్రిన్సిపల్‌గా, టీచర్‌గా ఆవిడ. ఓకే. మరి అంత టీచర్‌గా అంత చేసినోళ్ళు, మీ ఫాదర్ అంత షుగర్ ఫ్యాక్టరీలో ఉన్నోళ్ళు, మీకెందుకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి? చెప్పాను కదా! మా తాతగారికి, మా బామ్మగారికి కంప్లీట్ అనారోగ్యం అయిపోవటం వల్ల కంప్లీట్ వాళ్ళకే పెట్టేయటం. హ్మ్. 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 ఇంకా ఈ లిటరల్ చెప్పాను కదా! రోడ్డు మీద తిరిగాం ఒక ఇల్లు లేకుండా అంటే అర్థం చేసుకోండి. హౌ ద సిట్యుయేషన్ విల్ బి. అసలు అది నేను లైఫ్‌లో మర్చిపోలేని ఒక ఎక్స్‌పీరియన్స్ అది. ఒక 24 గంటల పాటు మేము ఒక 4 గోడలు లేకుండా, ఇంటికి అప్పు లేకుండా తిరిగాం. సరే సామానేసుకుంటే. మీది గురించి ఒకసారి ఒక ఫ్రెండ్‌ని అడిగినప్పుడు, సార్ అతను ఒక మాట కూడా పడ్డు. హ్మ్. అతను ఒక మీడియా హౌస్‌కి 1 ఇయర్ పాటు వర్క్ చేసి, ఆ డబ్బుల కోసం ఎళ్లి, ఆ డబ్బులు వాళ్ళు ఇయ్యకుండా మోసం చేస్తే, ఆ సంస్థ నుంచి నడుచుకుంటూ 7 కిలోమీటర్లు ఇంటికెళ్ళాడు. నిజమా అండి అది? నిజమా సార్? నిజమా? నిజం సార్. చాలా పెద్ద సంస్థ. మీడియా అది దాని గురించి ప్రస్తావన అవసరం లేదు. కాకపోతే ఒక అంటే వన్ నాకు తెలిసింది సార్. నిజమా? కాదనేది కరెక్ట్. నాకు కరెక్ట్. క్యూరియాసిటీ. కరెక్ట్. అలా ఎలా లాంగ్ చేస్తారు? బ్యాక్ సార్. అంటే ఆ! ఒక 10 ఇయర్స్ బ్యాక్. హ్మ్. ఆల్‌మోస్ట్ ఎ డికేడ్ బ్యాక్. నమ్మి వాళ్ళకి వర్క్ చేశాను. ఒక 1 ఇయర్ పాటు. ఎట్ ఎ టైమ్ పేమెంట్ ఇస్తా అంటే గనక నేను కూడా
సరే నేను దాచుకున్నట్టు ఉంటుంది కదా, నేను వర్క్ చేసుకుంటూ ఉంటాను, అవి వస్తాయి అనుకుని చాలా బ్లైండ్‌గా ₹1 తీసుకోకుండా వాళ్ళ దగ్గరికి నేను ఫ్రీ సర్వీస్ చేసినట్టు అయింది. ఆ రోజుకి నా దగ్గర ఆటో ఛార్జీలు కూడా లేవు. వాళ్ళు పిలిచి ఇవ్వాల్సింది ఫర్ ఎగ్జాంపుల్ ₹100 అయితే గనక హ్మ్. వాళ్ళు నా చేతిలో ఒక ₹5 పెట్టారు. హ్మ్. ఇదేంటండి అంటే ఏదో పొంతనలేని సమాధానం చెప్పారు. వాళ్ళు నన్ను ఫేస్ చేయలేకపోతున్నారు. అప్పటిదాకా మాట్లాడిన వాళ్ళు. ఎవరో పాపం వాళ్ళ దగ్గర కింద పనిచేసే స్టాఫ్‌ని పంపించారు అది ఇవ్వడానికి నాకు. హ్మ్. అతన్ని పిలిచి మిమ్మల్ని అవమానించడం నా ఉద్దేశ్యం కాదండి. కానీ వాళ్ళకి చెప్పండి. ఇది వాళ్ళనే ఉంచుకోమని అని చెప్పి ₹5 వాళ్ళ జేబులోనే పెట్టి నడుచుకుంటూ వచ్చేసా. ఓహ్ మై గాడ్! ఆ ఎక్స్‌పీరియన్సెస్ తీసుకోవాలి సార్ లైఫ్‌లో కొన్ని. హ్మ్. అంటే ఒక మనిషి అవి తీసుకోకపోతే నిలబడలేడు అనేది నాకనిపించింది. నిజంగా సార్ సక్సెస్‌ఫుల్ స్టోరీస్ ఊరికే రావు. ఎన్నో ప్రెషర్స్, ఎన్నో కష్టాలుంటేనే ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. అవును. కాకపోతే నాకు ఆ మూమెంట్స్ అన్నీ నేను సర్వైవ్ అవ్వగలిగాను అంటే గనక నా ఫ్రెండ్స్ అండి. హ్మ్. గ్రేట్. నా ఫ్రెండ్స్ సార్. గణేష్ అన్నయ్య అని, ఆదిత్య అని, మోరల్ సపోర్ట్‌గా నా రామకృష్ణ అని వీళ్ళందరూ ఇండస్ట్రీ వాళ్ళండి కాదు, వీళ్ళందరూ? కాదు, కాదు. వీళ్ళందరూ మా ఊరు నా క్లాస్‌మేట్స్. ఓకే. సో, వాళ్ళు లేకపోతే నేను ఈ హడ్డిల్స్ అన్ని దాటేవాడిని కాదు. బయట చూసేవాళ్ళకి ఎలా ఉండేదంటే ఆ మూమెంట్‌లో నేను ఫ్రస్ట్రేషన్. నడుచుకుంటూ 7 కిలోమీటర్లు వచ్చినా కూడా నాకు ఏం చేయాలో తెలియక, "రేయ్! నేను అర్జెంట్‌గా నేను ఎక్కడికైనా వెళ్ళిపోవాలి టికెట్ ఎయ్యరా" అంటే ఏసేవాడు ఆడు. ఓకే. బయట చూసేవాడికి థర్డ్ పర్సన్‌కి ఎలా ఉంటదంటే ఈడు మంచి చిల్ అవుతున్నాడు అనుకుంటారు. నేనేమో ఎక్కడో హిమాలయాలకు పోయి అక్కడ పల్లెటూరులో కూర్చొని మీరు నమ్మరు, నేను గిటార్ వాయించుకుంటూ సరదాగా అంటే అది ఊరికే సరదా. బయట రోడ్ల మీద గిటార్ వాయిస్తూ ఉంటాను అక్కడ హిమాలయాస్‌లో. సూపర్. అక్కడ ఎవరికి తెలుసు? ఎవరైనా వచ్చి ఫుడ్ పెట్టడం అయన్నీ చేసేవాళ్ళు. ఆ! ఎంజాయ్ చేసేవాడిని నేనది. యాహ్! వెరీ నైస్. అంటే సార్ యూ ఆర్ ద హిప్పీ సార్. దట్ టైమ్ యూ ఆర్ ద హిప్పీ. ఆ హిప్పీకి ఏముంటది? ఎంజాయ్, ఎంజాయ్ దిస్. ఫెంటాస్టిక్ సార్. అసలు మీ లైఫ్ భలే ఉండింది. అంటే ఇప్పుడు నేను అందరితో మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కళ్ళ మనోగతం ఒక్కోలాగా, ఒక్కొక్కళ్ళ జీవితం ఒకలాగా, ఒక్కొక్కళ్ళ జర్నీ ఇంకోలాగా మాట్లాడుతుంటే నాకు మోర్ అంటే మనల్ని ఎవరు ఎంతమంది చూస్తున్నారు, ఏంటి అనేది అసలు నా మైండ్‌లో లేదు. నాకు గౌరహరి గారు ఇంటర్వ్యూ చేయాలని ఉంది ఎప్పటినుంచో. టక్‌మని అవకాశం దొరికింది. వెరీ హ్యాపీ సార్. అయ్యో! నిజంగా మీరు థాంక్ యూ చాలా సార్. బాగా మాట్లాడుతున్నారు. అయ్యో! అంటే లైఫ్ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోవడం కూడా ఒక బ్యూటిఫుల్ థింగే. ఎందుకంటే అందరూ గూడా ఇప్పుడు నేనున్న రేంజ్ వేరు అని ఒక మాట్లాడుకునే పరిస్థితి ఉంటది. నేను లేదు చాలా సార్. మందిని జూసాను. కానీ మీరు మన ప్రతి మూమెంట్ మనం గుర్తుపెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అది సార్ డైరెక్టర్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సార్ అంత పెద్ద మాట అన్నారు అది చాలా. అంటే ఏం లేదు. నేను మిమ్మల్ని గురించి మీకు తెలీదు కానీ నేను ఒక 15 ఏళ్లుగా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఆహ్, ఒక దగ్గర కూర్చోబెట్టి ఒక 100 మందిని ఒక హౌస్‌లో మీడియా హౌస్‌లో ఆ పాటలు పాడుతుంటే ఆళ్ళందరూ క్లాప్స్ కొట్టి, అసలు ఏం పాడుతున్నాడు? ఏం ఎక్సలెంట్ అతనే రాసుకుంటాడు. అతనే మ్యూజిక్ చేసుకుంటాడు. అతనే అన్నీ చేస్తాడన్నప్పుడు అరే! ఎవరితను అని అబ్జర్వ్ చేసేవాడిని. అప్పుడు నాకు ఆ సంస్థలోనే నేను కూడా కొద్దిగా నాకు పరిచయాలున్నాయి అందుకని సార్ చెప్తున్నా. చెప్పండి అది ఏంటది? లేదు సార్. అది పెద్ద టాస్క్ సార్ అది. అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్‌గానే అది ఎంత పెద్ద బాధ్యత, అది ఎంత పేషెన్సీ ఉండాలనేది నాకు తెలుసు సార్. ఇంకా డైరెక్టర్ అనేది ఎట్లా ఉంటుందంటే ఆహ్, జస్ట్ 10 టైమ్స్ పేషెన్సీ ఉంటది దానికి. కరెక్ట్. పేషెన్సీ ఉండదు సార్. నాకు బేసికల్లీ ఒక మ్యూజిక్‌లో తప్పితే ఇంకెందులోనూ పేషెన్సీ ఉండదు. ఓకే. ఓకే. మీ 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 దేనికైతే ప్రాధాన్యత ఉందో దాని వరకు దాని పేషెన్స్. వరకు ఎంత పేషెంట్‌గానే ఉంటాను. ఇంక వేరే ఏ విషయంలోనూ కూడా నేను ఎక్కువ పేషెన్సీ చూపించలేను. హ్మ్. అవ్వట్లేదా? ఓకే. లైట్ దాన్ని అంటే దాన్ని రప్చర్ చేయటం ఉండదు సార్. చాలా సాఫ్ట్‌గా బయటకొచ్చేస్తా దాంట్లోంచి. యాహ్! నేను గూడా ఇప్పుడు నాకు విజయ్ యాంటోనీ గారి 'మహాత్మా' అని ఒక సినిమా చేశారు మ్యూజిక్ డైరెక్టర్‌గా. అవును. అవును. కృష్ణవంశీ గారు పరిచయం చేశారు. అప్పట్లో కృష్ణవంశీ గారు పరిచయం చేశారు ఒక మ్యూజిక్ డైరెక్టర్‌ని అంటే అసలకి చాలా విషయం ఆయన మల్టీ ఉంటేను టాలెంటెడ్ సార్ అసలు. ఆయన అది విజయ్ చేసి ఆంటోనీ సార్. అప్పటి నుంచి నాకు అరే! మ్యూజిక్ డైరెక్టర్‌లు గూడా డైరెక్టర్‌లవుతారా? హీరోలవుతారా? సంజయ్ లీలా బన్సాలి సార్. అవును. మరి 'సంజయ్ లీలా బన్సాలి' గారు గాని. అదే నాకనిపిస్తా ఉంటది. అట్లాగే మీరు గూడా ఇప్పుడు జస్ట్ సడెన్ థాట్ ఇప్పుడు మీలో ఇంత అయ్యో! మల్టీ టాలెంటెడ్ ఉన్నప్పుడు నిజంగా అలాంటిదేమన్నా ఉంటదా అని ఒక క్యూరియాసిటీతో సార్ అడిగాను. అందరికీ అన్ని ఆశలుంటాయి సార్. కానీ అదవ్వాలి అంటే చాలా గావాలి. రాసి పెట్టుకుంటాం సార్. బావుంటుంది. మనం కూడా డైరెక్ట్ చేస్తే అంత ఈజీ కాదు సార్ అది. అది చాలా పెద్ద టఫెస్ట్ టాస్క్ అది. దానికంత అంటే నేను చెప్తున్నాను గదా సార్. ఈరోజు మనం చూస్తున్న సక్సెస్‌ఫుల్ డైరెక్టర్స్ గాని, ప్రొడ్యూసర్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ గాని, డీఓపీస్ కానీ, నేమ్ ఎనీ టెక్నీషియన్.
వాళ్ళ ఫ్యామిలీలు చేసే అంత సాక్రిఫైస్ ఇంకెవరు చేయరు సార్. కరెక్ట్. బాగా చెప్పారు ఇది. నిజంగా. నిజం అది. జస్ట్ టు ఎంటర్టైన్ ద పీపుల్ ఇన్ ఏ గుడ్ వే. వీళ్ళు పడే తపనకి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే అది ఇంపాసిబుల్ సార్. అది సూపర్. సూపర్. చాలా కరెక్ట్‌గా ఇప్పుడు చెప్పారు. ఇప్పుడు ఇప్పుడు నేను ఇలాగా రాత్రి పగళ్ళు పని చేస్తున్నానన్నా కూడా మా అమ్మగారు మా నాన్నగారు నాకెంతో సపోర్ట్ చేయకపోతే అది అవ్వదండి. అవును. అవును. ఈ టైంకి నేను పొద్దున్న ఒకసారి 6:30కి పడుకుంటా, 7 గంటలకు పడుకుంటా. నన్ను డిస్టర్బ్ చేయకూడదు. నాది హ్మ్. చిన్న ఇల్లు. హ్మ్. సో ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు మెల్లిగా మాట్లాడుతూ హ్మ్. ఫోన్లు కూడా సైలెంట్‌లో పెట్టుకుంటూ అంత అయన్నీ అర్థం అలా చేసుకోగలిగారు. అలా అర్థం చేసుకోగలిగే ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి సార్. డెఫినిట్‌గా సినిమా చాలా ఇండస్ట్రీ మంది. వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకి అది చాలా అంటే ఇప్పుడు మనం ఒక సంస్థ పెద్దగా ఎదిగింది. ఇప్పుడు 'దిల్ రాజు' సార్ అలా ఉన్నారు అంటే ఆయన ఫ్యామిలీ. ఎంత సపోర్ట్ చేయకపోతే అలా ఉంటారు అవును. సార్. ఈవెన్ కూతురు, అల్లుడు, అందరూ తమ్ముడు, అందరూ తమ్ముడు అసలు కూతురు, తమ్ముడు రాజమౌళి సార్ కొడుకు అలా ఉన్నారు అంటే ఆయన ఫ్యామిలీ మొత్తం ఎంత మొత్తం సపోర్ట్ చేయకపోతే ఎలా దాదాపు సార్. 15 మంది. అంతే సార్. అందుకనే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ అంత గొప్ప ఇండస్ట్రీని వేరే అవును సార్. ఇండస్ట్రీతో మనం అవును సార్. పోల్చలేము అందుకని. అందుకని వీళ్ళకి ఫేమ్ గూడా మీరు గమనిస్తే చాలా ఫాస్ట్‌గా వస్తది. ఫాస్ట్‌గా రావటం అనేది అదే సార్. చ ఫ్రైడే గనక మీదైతే ఆ! అంటే చాలా ఫాస్ట్‌గా వస్తది సార్. చూసేవాళ్ళకి ఫాస్ట్‌గా వచ్చినట్టు ఉంటుంది సార్. కాకపోతే దాని వెనకాతల చాలా ఫైట్ ఉంటుంది సార్. హ్మ్. హ్మ్. చాలా స్ట్రగుల్. ఫైట్ ఉంటుంది. మనం పిచ్‌లో బ్యాట్స్‌మెన్ కొట్టే సిక్సర్ ఒకటే చూస్తాం. కానీ వాడికి ఆ బ్యాటింగ్ రావడానికి ఛాన్స్ కోసం ఎంత వెయిట్ చేశాడు. హ్మ్. వాడసలు క్రికెట్‌లోకి ఆ స్టేడియంలోకి ఎంటర్ అవ్వడానికి ఎంత పోరాటం చేశాడు. ఆ టీ ఆ షర్ట్ ఏసుకోవడం. టీమ్‌లోకి రావడానికి ఎంత పోరాటం చేశాడు. అసలు ఇంట్లో వాళ్ళని క్రికెట్ వైపు వెళ్తాననడానికి ఎంత పోరాటం చేశాడు. దీని అంతటితో పాటు సాధన ఎంత చేశాడు. చుట్టుపక్కల ఉన్న కొన్ని వందల మంది హేళన చేస్తుంటే అవన్నీ తీసుకున్న అవమానాలు నిభాయించుకొని నించుంటూ కూడా ఆ సాధన వదలకుండా చేసుకుంటూ వస్తున్నాడంటే అది ఎంత పెద్ద ఫైట్ సార్ అది. రైట్. కానీ మనకి స్టేడియంలో కొట్టే 6 ఒక్కటే కనిపిస్తుంది. అంతే. అమ్మ కొట్టాడురా అంటాం అంతే. హ్మ్. కానీ దాని వెనకాతల అట్లనే ఇది గూడా అంటారు. అట్లానే ఇది కూడా సార్. ఎవ్వరికీ ఏది ఫ్రీగా రాదు సార్. అందరికీ కష్టపడాల్సిందే. అవును. ఒకవేళ ఫ్రీగా బిగినర్స్ లక్కలాగా పొలకైలో చెప్పినట్టు బిగినర్స్ లక్కలాగా వస్తే దానికి వాళ్ళ వాల్యూ తెలీదు సార్. చాలామందికి 100కి 90% మందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే అవగాహన లోపం వల్ల. ఇది వచ్చేసింది కదా అని భ్రమలో ఉంటారు తప్పితే రియాలిటీ వేరు సార్. హ్మ్. మనకి దాని వివరం తెలిసి మనం దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయగలిగినప్పుడే దాని వాల్యూ అనేది మనకు తెలుస్తది సార్. సూపర్. బాగా చెప్పారు అసలు. చాలా క్లారిటీగా. సార్ అయితే ఇప్పుడు 'హనుమాన్' మ్యూజిక్ డైరెక్టర్లు అనంగానే ముగ్గురు పేర్లొస్తాయి. వాటిలో సార్ నుంచి మీరు సార్ కాదు. నో. 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 నాకంటే నాకిప్పుడు నేనొక సినిమా ఇవ్వాలనుకున్నాం. సార్ సార్. ఇప్పుడు నేనొక సినిమా అతనికి మీ పేరు సజెస్ట్ చేశాను సార్. 'హనుమాన్‌లో మ్యూజిక్ డైరెక్టర్ అనంగానే ఆయన సార్ ఇందులో 3 పేర్లున్నాయి గదా! సార్ ఈ ముగ్గురిలో ఎవరిని తీసుకోవాలి మనం? ఎవరితో మాడాలి? ఈళ్ళెవరెవరు ఏం పాట చేశారని అడిగినప్పుడు నాకు అవును గదా! ఇది ఈ ప్రశ్నకి సమాధానం అని నేను మళ్ళీ మీకు సంబంధించిన ఒక వ్యక్తికి ఫోను చేస్తే, లేదు మాక్సిమం ఇతనే చేశారు. కావాలంటే అతనితోని ఒకసారి మాట్లాడితే తెలిసిద్ది. లేదంటే ఆయన ట్యూన్స్ తెలుస్తాయి కదా! అన్నప్పుడు లేదు సార్. నాకిది రీసెంట్‌గా ఒక స్టార్ హీరోని కలిసాను. ఆయన పేరేం చెప్పను గాని. ఆయన అన్ని వరుసపెట్టి లిస్ట్ ఇది మీరేనా? ఇది మీరేనా? ఇది మీరేనా? ఇది మీరేనా? అంటుంటే మరి ఎందుకని వాళ్ళేం చేశారు? అంటే ఆ డైలమా అనేది ఒక అంటే కన్‌ఫ్యూజన్ అనేది ఉన్నమాట వాస్తవమే సార్. అది అందుకని నేను కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే ఏం అర్థమవుతుంది అంటే ఇక్కడ వాళ్ళకి ఫలానా వర్క్ నచ్చింది. ఆ వర్క్ చేసిన వాళ్ళతో పని చేయించుకోవాలి అంటే ఆ వర్క్ చేసిన వాడి దగ్గరికే వస్తారు. ఆ! అలా జరుగుతుందా? ఫైనల్‌గా ఆ! మీ దగ్గరికే వస్తున్నారా? లేట్ అయినా వస్తారు సార్. ఖచ్చితంగా రావాల్సిందే. ఆ! అంతే. అంతే కదా! వర్కే కదా! వర్క్ స్పీక్స్. అంతే సార్. మనం ఎవరు కాశీ మాట్లాడినా అని ఒక ఊరి పేరు ఉంది సార్. మనం మ్యాప్‌లో ఇంకో కాశీ పెట్టుకున్నాం. రాంగ్ ప్లేస్‌కెళ్ళిపోయాం. ఓ పల్లెటూరు కాశీ అని. ఆ! అది కాదు అని తెలిసినప్పుడు అక్కడ ఆగిపోలేం కదా! మళ్ళీ కాశీ మళ్ళీ దగ్గరికి కాశీకెళ్తాం కదా! అసలు సూపర్బ్ ఆన్సర్ అసలు. ఇది చాలా బాగుంది సార్. నేను కూడా వాడుకుంటా ఎప్పుడన్నా. ఎందుకంటే ఎవరికన్నా ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఉదాహరణలతో చెప్పాలి కాబట్టి బ్యూటిఫుల్ ఆన్సర్. బ్యూటిఫుల్ కోట్ యాక్చువల్లీ. ఓకే. ఇది బాగుంది యాక్చువల్లీ. అయితే ఇప్పుడు అలా వచ్చినోళ్ళు ఫైనల్‌గా సార్ ఇందులో నేను ఎవరిని తక్కువ చేయట్లేదు సార్. అంటే ఛీ! ఛీ! సార్ నాతో సార్ పాటు నా పనిచేసిన ఉద్దేశ్యం కూడా వాళ్ళ వర్క్ కూడా ఖచ్చితంగా అంటే ఒక
ఒక మాల అల్లినప్పుడు ఒక జ్యువెల్‌లో 2 పూసల్లో తక్కువైనా కూడా దాంట్లో వెల్తీ కనిపిస్తుంది. ఆ 2 వజ్రాలు కూడా వజ్రాలే. సార్ మీరు నమ్మండి. నేను నాకున్న ఒక డౌట్‌ని అడుగుతున్నాను అయ్యో! తప్ప నాకసలు నిజంగా అది కూడా అయిపోయింది. మీరు అడుగుతున్నారని నేను సమాధానం చెప్తున్నాను తప్పితే నాకసలు దాని గురించి నేను మర్చిపోయి కూడా చాలా సంవత్సరం అయిపోయింది సార్. అవును. 1 ఇయర్ ఆల్‌మోస్ట్ 1 అయిపోయింది. ఇయర్ 1 అయిపోయింది ఇయర్ కాబట్టి అయిపోయింది. సార్ నేను ప్రామిస్‌గా చెప్తున్నా. నాకసలు వేరే ఉద్దేశ్యమే లేదు. ఇలాంటి టాపిక్ వచ్చినప్పుడు నేను ఈయనే అని చెప్పి నేను చాలా ముక్తకంఠంగా చెప్తున్నప్పుడు నువ్వెలా చెప్తావంటే నాకు ఆన్సర్ ఉండక అన్‌ఫార్చునేట్‌లీ దీనికి నేను ఒప్పుకుంటాను కూడా కొంతవరకు. ఎందుకంటే గూగుల్‌లో మనం సెర్చ్ చేసినప్పుడు అట్లానే వస్తోందది. అవును. ఇట్స్ ఓకే. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఆ ఒక్కటే మన ఫిల్మ్ కాదు కదా సార్. మనం చేసాం, వచ్చాం, ప్రూవ్ చేసుకున్నాం. మనం కన్సిస్టెంట్‌గా బ్యాక్ టు బ్యాక్ మనం కొట్టినప్పుడు అర్థమైపోతుంది సార్ ఆటోమేటిక్‌గా. అదే. అందుకని అదేమి ఇకపోతే ఆహ్, ఏంటి సార్ అసలు ఫైనల్ గోల్ ఏంటి మీది? సార్ ఇంటర్నేషనల్ స్టేజ్ మీద మనది పెట్టాలి అనేది గోల్ సార్ ఇది. నేను స్టార్టింగ్ నుంచి అందరికీ చెప్తూనే ఉండేవాడిని. అందరూ నన్ను చాలా ఫుల్‌గా చూసేవారు. ఇప్పుడు ఆఫ్టర్ హనుమాన్ కొంతమంది ఓకే. ఈడేంటి నిజంగానే చేసేలా చేస్తాడేమో. ఉన్నాడేమో అని ఒక చిన్న డౌట్ మొదలైంది. వాళ్ళకది డౌట్ కాకుండా నిజం చేసి నిరూపిద్దాం అనే క్వెషన్ మార్క్ కాదు. ఆ! ఒక రైట్. ప్రయాణంలో ఉన్నాను సార్ నేను. హ్మ్. దీనికి నిజంగా నా మ్యూజిషియన్స్, నా సింగర్స్ ఎంత సపోర్ట్ చేస్తారంటే, నా ప్రోగ్రామర్స్ గానీ, మా సింగర్స్ గానీ, ముఖ్యంగా నా సాయి చరణ్ గానీ, మా సిద్ధార్థ్ సాలూరు, ఎబ్బి, వికాస్ ఇలాగ చాలామందున్నారు. హరిహరన్. సో, వీళ్ళందరూ ఏంటంటే నాకు ఇప్పుడు మీరు ఒక్కొక్కసారి చెప్పిన పేర్లన్నీ నా గూడా టెక్నీషియన్స్ అండి. దాదాపుగా బయట పేర్లే సార్? అన్నీ ఇక్కడ లోకల్ పేర్లేనా ఇవన్నీ? లేదు మనవాళ్ళే సార్. మన వాళ్ళే. అందరూ మనవాళ్ళే. ఆహ్, బేసికల్లీ ఏంటంటే ఒక స్టేజ్ వచ్చేటప్పటికి ఒకే వర్క్ మీద మనం నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ వర్క్ చేసేటప్పుడు వీడికి అసలు ఏం కావాలి అనే క్లారిటీలో చాలామంది తిట్టుకుంటారు సార్. అట్లా కాకుండా ఓకే. వీడు ఫలానా దాని కోసం ప్రయత్నిస్తున్నాడు. దానికి మన వంతు సపోర్ట్ మనం చేద్దాం అనుకుని వాళ్ళు చేయాలి అంటే గనక వాళ్ళకి మ్యూజిక్ పట్ల అంతే ప్రేమ ఉండాలి. దానికి మించి నా మీద ఎంతో కొంత రెస్పెక్ట్ ఉండాలి సార్. వాళ్ళది నా మీద ప్రదర్శిస్తున్నందుకు నేను కృతజ్ఞుడినై ఉండాలి వాళ్ళకి. 100%. అయితే ఇప్పుడు ఈ మధ్య నేను వింటున్నది ఆహ్, మ్యూజిక్ డైరెక్టర్స్‌ది, సింగర్స్‌ది రెమ్యునరేషన్ అమాంతంగా పెరిగిపోయింది సార్. నాకు తెలీదు గానీ కొంతమంది సంగీత దర్శకులది కోట్లలోకెళ్ళిపోయింది. అట్ ద సేమ్ టైమ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. దానికి తగ్గ డిమాండ్ అండ్ సప్లై అది ఏదైనా. కానీ చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా ఉంటది. కంటెంట్ కరెక్ట్. ఆ పాయింట్‌లో హ్మ్. అందరిని ఒకే ఘాటున కడతాం అనేది ఎంతవరకు కరెక్ట్? సార్ అది కట్టించుకోవటం అంటే ఏమి ఉండదు సార్ ఇక్కడ. సో సింపుల్. ఇప్పుడు ఇచ్చేవాళ్ళు కూడా వాళ్ళ ప్రీవియస్ వర్క్ ఏంటి? ఏం డెలివరీ చేస్తాడు? ఎంత టైంలో డెలివర్ చేస్తాడు? ఎంత ఎఫిషియెంట్‌గా డెలివర్ చేస్తాడు? ఇవన్నీ కన్సిడర్ చేసి ఇస్తారు సార్. ఆ పని తీసుకునేవాడు కూడా అంతే భయపడుతూ పని చేయాలి సార్. ఇప్పుడు మీరు సింగర్ అన్నారు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 లాక్స్ సింగర్‌కి పే చేసాం సార్. హ్మ్. ఆ కమర్షియల్‌గా అది వర్కౌట్ కాలేదనుకుందాం. మళ్ళీ పిలిచిస్తారా? ఎక్కడిస్తాం? ఇవ్వరు కదా! అది వన్ డే షో కింద అయిపోతదది. ఆ! అది కానీ కానీ కాకుండా అప్పటికే ఆ నిర్మాత చేతులు కాలిపోతాయి. ఆ నిర్మాత పక్కనకెళ్ళిపోతాడు. సార్ ఈ సర్కిల్‌ని మనం ఆపలేం సార్. సర్కిల్‌ని మనం ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏసి రెడ్ లైట్, గ్రీన్ లైట్ ఇట్లా మనం సర్కిల్ ఆపలేం. ఆ సర్కిల్ జరుగుతూనే ఉంటది. ఆ మూమెంట్‌కి అతనికి సమ్ ఎక్స్ అమౌంట్ ఇచ్చి పాడించుకుంటే, హ్మ్. అతను నిజంగా కన్సిస్టెంట్‌గా అదే డెలివర్ చేయగలుగుతూ ఉంటే వరుస పెట్టి, అతనికి ఫ్లో బావుంటుంది సార్. ఎక్కడ ఆగడు. కానీ ఇప్పుడు సింగర్స్ అంటే గళం. అవును. ఆళ్ళ గళం బావుంటే చాలు గదా! హ్మ్. కానీ దానికి కూడా వాళ్ళు ప్రాక్టీస్ ఉంటదా సార్? అనర్గళంగా ప్రాక్టీస్ చేయాలి సార్. అది ఎట్లా చెప్పాలి మీకు? నిత్య సాధన సార్ అది. హ్మ్. ఒకరోజు ఆపి, ఒకరోజు పాడతానంటే కుదరదు సార్. కానీ ఇప్పుడు మీతో ఇది నేను మాట్లాడొచ్చో లేదో కల్చర్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. హ్మ్. ఓల్డ్ సింగర్స్‌కున్నంత ప్యాషన్ ఇప్పుడున్న సింగర్స్‌కి లేదు. సార్ అలా ఏమి లేదు సార్. ఇంకా చెప్పాలంటే ఇప్పుడే చాలా టఫెస్ట్ కాంపిటీషన్ ఉంది. నేనంటుంది వేరే వాళ్ళ మా మా నేను మాట్లాడుతున్న ప్రతి మాట హ్మ్. ఇది వేరే వాళ్ళ వాయిస్ సార్. 10 మంది మాట్లాడిన మాటలు తీసుకొచ్చి నేను ఇక్కడ మీతో ఈ మాట్లాడుతున్నాను. 2 టాపిక్‌లు సార్. ఇందాకటిది కంప్లీట్ చేద్దాం. ఇందాక హ్మ్. మీరు క్రోర్స్‌లో ఇస్తున్నారన్నారు కదా అవును. సార్. ఇప్పుడు మార్కెట్‌లో ఏమైపోయిందంటే సార్, ఒక 100,00,00,000 సినిమా చేతిలో పెట్టినప్పుడు, ఒక 50,00,00,000 సినిమానో ఒక మ్యూజిక్ డైరెక్టర్ చేతిలో పెట్టినప్పుడు, ఇప్పుడు ఎవరు దాని గురించి దేనికి సార్? ఇప్పుడు నేను 'హనుమాన్' గురించే మాట్లాడతా. హ్మ్. నాకు అంతకుముందు నేను అడిగిన బడ్జెట్స్ కానీ, నేను అడిగిన టైం గానీ నాకు సమకూర్ సమకూరలేదు నాకు.
నేను వాళ్ళ అవకాశాన్ని బట్టి నాకు వాళ్ళు ఏది ఇచ్చారో దాంట్లో నేను బెస్ట్ చేసుకుంటూ వెళ్ళాను. నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళు నాకు దేవుడితో సమానం అప్పటిదాకా. ఎందుకంటే నేను నిలబడి ఉండాలి ఫస్ట్. నేను పని చేయాలి. ఏదో వర్క్ చేస్తుంటారు. వర్క్ చేస్తూ ఉండాలి. సో, నాకు ఏది వస్తే దానికి తగ్గట్టు చేసుకుంటూ వెళ్ళా. కానీ నేను ప్రశాంత్ వర్మ గారిని నాకు టీజర్ రిలీజ్ అయిన తర్వాత స్ట్రెయిట్ అవే ఆయన "నువ్వు బడ్జెట్ క్లియర్‌గా చెప్పు. హ్మ్. టైం ఎంత కావాలో చెప్పండి మీరు" అని అన్నప్పుడు నాకు ఈ బడ్జెట్‌లో ఇంత టైం ఉంటే మనం చేయొచ్చు సార్ ది బెస్ట్ అన్నప్పుడు నాకు ఆయన ప్రొవైడ్ చేసినప్పుడు నేను దాన్ని ప్రూవ్ చేసుకోగలిగిన ఓకే. రోజుని అవును. అది నాకు ఎంత ఆత్మసంతృప్తినిస్తుందంటే అది నేను ఎక్కడో చోట ప్రూవ్ చేసుకోకపోతే అది ఒక థాట్ లాగానే ఉండిపోతుంది సార్ అది. కరెక్ట్. కరెక్ట్. అది ప్రూవ్ చేసుకున్న తర్వాత భగవంతుడి దయ వల్ల అది మార్కెట్‌లో వెల్ పే ఆఫ్ చేసినప్పుడు మనకి ఒక 300,00,00,000 పైన అది వసూలు రాబట్టినప్పుడు మనకి కొండంత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది సార్ మనకి. కరెక్ట్. కరెక్ట్. అది డబ్బులు ఇవ్వకపోయినా డబ్బులు సో, ఇచ్చినట్టే. ఈ ప్రాసెస్‌లో నేను ఆయనకు ఒక అమౌంట్ చెప్పాను కదా సార్. అది ఎందుకు అంటే నాకు నేనే ఒక 10 టైమ్స్ నేను ఒక 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 ఎన్ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ చేసుకొని 10 సార్లని కాదు సార్. ఇన్ని సార్లని కాదు. ఆ సీన్‌కి ఏ రకంగా చేస్తే మ్యూజిక్ కాంప్లిమెంట్ అవుతుంది. ఔట్‌స్టాండింగ్ ఫీల్ ఇస్తది మనకి. ఒక ఒక గూస్ బంప్స్ ఫీల్ ఇప్పుడు వస్తది మనకి. ఆ రోమాలు నొక్కబొడుచుకునేంత ఫీల్ ఆడియన్స్‌కి ఎందుకు థియేటర్‌లోకి రప్పిస్తాము? థియేటర్‌లో ఎందుకు కూర్చుంటారు వాళ్ళు? ఒక ఎక్స్ట్రార్డినరీ హై ఏదో ఫీల్ అయినప్పుడే కదా వాళ్ళకి అది అవును. సాటిస్ఫాక్షన్. అది ఇవ్వడానికి నేను ఏం చేస్తే బావుంటదనే దానికి నేను చాలా ఆప్షన్స్ చేసుకుంటూ ఉంటా. ఈ ఆప్షన్స్ చేసుకోవడానికి ఐ నీడ్ స్పెసిఫిక్ టైమ్ అండ్ స్పెసిఫిక్ బడ్జెట్. ఓకే. అది ఔట్ అండర్‌స్టాండ్. ఆఫ్ భయం. హ్మ్. మనం మనం ఎక్కడ మన వైపు నుంచి లోటు జరగకూడదు అనే ఒక భయం. ఆ భయం ఆ! ఉండాలి సార్. ఎందుకు సార్ ఇప్పుడు మీరు అన్నన్ని కోట్లు తీసుకుంటారంటే సార్ తమన్ సార్ అంత కన్సిస్టెంట్‌గా ఇస్తున్నారు అంటే అది ఏమన్నా జోకా సార్? ఇన్ని ఓకే. ఇయర్స్‌గా మోర్ థాన్ 1 ½ డికేడ్ ఆయన 15 ఇయర్స్ లాస్ట్ 15 ఇయర్స్ ఈస్ ప్యాక్ మ్యూజిక్ ఇస్తున్నారు సార్ ఆయన. ఇస్తున్నారు అంటే ఆయన దగ్గర ఉన్న మ్యూజిషియన్స్ కానివ్వండి, ఆయన కూడా పెట్టే ఎఫర్ట్స్ కానివ్వండి, పెద్ద పెద్ద స్టార్ హీరోస్‌ని ఆయన మెయింటైన్ చేసే విధానం కానివ్వండి, అంటే విత్ హిస్ మ్యూజిక్ ఆయన ఎన్ని ఆప్షన్స్ చేసుకుంటూ ఉండాలి ఒక్కొక్క దానికి. చేసుకుంటూ ఉండాలంటే ఈ రోజుని ఒక టెక్నీషియన్‌ని పిలిస్తే ఒక డే కాల్ షీట్‌కి ఎంతెంత అవుతుందనేది మీకే బాగా తెలుసు నేను చెప్పే కంటే. కరెక్ట్. కరెక్ట్. ఇప్పుడు ఒక టెక్నీషియన్ మీ వాళ్ళని పిలుచుకుంటే మినిమమ్ ఒక 15,000 నుంచి మినిమమ్. 15,000 నుంచి 50,000 దాకా ఉన్నోళ్ళు, రూ. 1,00,000 అవును. ఉన్నోళ్ళున్నారు. నేను గట్టిగా మాట్లాడితే నేనే 1 ½ లాక్ పే చేశాను సార్ ఒక సింగిల్ కాల్ షీట్‌కి. బా! సో, ఇలాంటి ఒక వాతావరణంలో పనిచేసేటప్పుడు తప్పదు సార్ కొన్ని కొన్ని. అంటే దాని మూలాన ఫిల్మ్‌కి 10 టైమ్స్ మేలు జరుగుతోంది అన్నప్పుడు నిర్మొహమాటంగా పనిచేయటమే కరెక్ట్ సార్ ఇక్కడ. అయ్యో! పర్వాలేదు సార్ ఇంతుంటేనే ఇంతే ఉందా చేద్దాం సార్ అంటే గనక మళ్ళీ ఆ కాంపిటీషన్‌లో మనమే నించోలేనివారు సార్. కరెక్ట్. కరెక్ట్. ఇప్పుడు 'హనుమాన్‌కి' ఎందుకు మాట్లాడుతున్నారు అంటే గనక నేను ఆ సౌండ్ డెలివరీ చేయడానికి కారణం ప్రశాంత్ వర్మ గారంట. ఆయన నాకది ప్రొవైడ్ చేశారు. నాకు కారణం నిరంజన్ రెడ్డి గారంట. ప్రొడ్యూసర్ ఆయన అది నాకు ప్రొవైడ్ చేశారు. టైం ప్రశాంత్ వర్మ సార్ ఇచ్చారు. స్క్రిప్ట్ నా చేతిలో పెట్టారు. నిరంజన్ రెడ్డి సార్ నాకు కావాల్సిన మనీ ఇచ్చారు. సో, నేను ఎక్కడ ఒళ్ళు దాచుకోకుండా ఎంత హార్డ్ వర్క్ చేయాలో అది చేసేసా. కానీ ఇప్పుడు సరే నాకిది అంతా పర్ఫెక్ట్ మీరసలకి సూపర్బ్‌గా చెప్పారు. ఇక్కడ మళ్ళీ ఇంకొక సమస్యొస్తుంది సార్. కొత్త సినిమా మ్యూజిక్ డైరెక్టర్లు సినిమాని ప్రొడ్యూసర్‌ని దింపేటప్పుడు పర్టిక్యులర్‌గా పలానా మ్యూజిక్ డైరెక్టర్ పేర్లేం లేవు. దాదాపు 90% అలానే ఉన్నారు. వాళ్ళు మీకొక ఆడియో సంస్థ నుంచి 50,00,000 వస్తది. 30,00,000 వస్తది. 25,00,000 వస్తదని దింపి, ఆ 25,00,000 కంటే కూడా ఎక్కువ ఖర్చు వాళ్ళు పెట్టిస్తున్నప్పుడు, ఆ పర్టిక్యులర్ మ్యూజిక్ సంస్థ నుంచి రూ. 1,00,000 కూడా రాకపోగా తిరస్కరణకు గురవుతుంది. ఇలా జరిగిందా సార్ ఇలాగా? చాలా. ఓకే. చాలా నా కళ్ళ ముందు అయ్యో! నేను చూస్తున్న సినిమా. బేసికల్లీ మీరిప్పుడు ఆ నేనేమనుకుంటానంటే స్థాయి దాటిపోయినట్టున్నారు. అయ్యో! అట్లా ఏమి లేదు సార్. బేసికల్లీ నేనేమనుకుంటానంటే కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ అన్నారు కాబట్టి ఒక నో. నో. ఆహ్, నాట్ కొత్త అంటే ఆయనేదో ఇవాళ ఫస్ట్ సినిమా చేస్తున్నారని కాదు నా ఓకే. ఉద్దేశ్యం. ఓకే. ఆల్రెడీ హి ఈస్ వాళ్ళకి ఇంటూ ది ఇండస్ట్రీ. బేసికల్లీ బడ్జెట్ ఇవ్వటమే గగనం సార్. హ్మ్. కొత్త వాళ్ళకి. ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అదే ఒక 10 అడుగుతున్నా. ఇయర్స్ బ్యాక్ నేను చూసాను కాబట్టి ఇంతెందుకమ్మా ఇంతలో చేయొచ్చు కదా! మీకెందుకు నాకొక ప్రొడ్యూసరు సరే ఇక్కడ కోరస్ పెడితే బావుంటదంటే 2012లో నువ్వు కోరస్ పెడితే గ్రూప్ డాన్సర్స్‌కి నాకెంత ఖర్చవుద్దో తెలుసా అన్నారాయన. ఓకే. కోరస్ ఉంటే గ్రూప్ డాన్సర్స్ వస్తారు నాకెంత కాబట్టి. ఖర్చవుతదో తెలుసా అనంగానే నేను ఒక నిమిషం ఇలా గాల్లో చూసా. ఏంటి ఆయన పరంగా ఆయన కరెక్టే. కరెక్ట్. కరెక్ట్. అంటే ఇక్కడ
పిండి కొద్ది రొట్టె సార్. సో, కొత్త వాళ్ళకి ఆ పెయిన్ ఎప్పుడు ఉండదు సార్. వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ అనేది దొరికే మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళే కొద్దీ వాళ్ళకి ఆ స్థాయి పెరుగుతూ ఉంటుంది సార్. హ్మ్. వేరేస్ ఇలాగా ఇంత వచ్చేస్తుంది ఆడియో కంపెనీ నుంచి అంటే ప్రొడ్యూసర్ పెట్టేస్తున్నారు అంటే అది ప్రొడ్యూసర్ తాలూకా అవగాహన లోపం అని అంటాను సార్. ఎందుకంటే ఇక్కడ అంత అమాయకులు ఎవరు లేరు సార్ కరెక్ట్. బేసికల్లీ. కరెక్ట్. కరెక్ట్. ఒకళ్ళు పిలిచి ప్రొడ్యూసర్ అంటేనే హీ ఈజ్ మోర్ ఎఫిషియంట్ దెన్ అస్. మేము క్రియేటివ్‌గా ఆలోచించగలుగుతాం కానీ నో. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఈ ఒక్క విషయంలో నేను టోటల్లీ మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నాను. నేను ప్రతి ప్రొడ్యూసరు క్రియేటర్ నేను కాదండి. ప్రతి ప్రొడ్యూసరు క్యాషియరు కాదు. అయ్యయ్యో! నేను కంప్లీట్ చేయనివ్వండి సార్. అసలు మీరు మధ్యలో ఆగారు. చెప్పండి. వాళ్ళు సార్ క్రియేటర్ కాకపోతే అసలు ఫీల్డ్‌లోకి రారు సార్ వాళ్ళు. వాళ్ళ ఆ స్టోరీ వాళ్ళకి దాని పట్ల ప్యాషన్ లేకపోతే వాళ్ళు రూపాయి ఎందుకు ఖర్చు పెడతారు దాని మీద? నేను దానికి అసలు ఆ విధంగా నేను అనట్ల. ఎవరైతే ఇలా ఇంత వచ్చేస్తుందా అని చెప్పేసి 50 వచ్చేస్తుంది సార్ అంటే వాళ్ళకి 60 పెట్టేస్తున్నారు అని మీరు అంటున్నారో, వాళ్ళు మాత్రం అవగాహన రాహిత్యం వల్ల అదే. మోసపోతున్నారు అని అంటాను. కానీ మోస్ట్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ మనకున్నవాళ్ళు ప్రాపర్‌గా ఓకే. ఇంతకుముందు ఏం డెలివరీ చేశాడు. ఇతను పెట్టుకొని మనం మార్కెట్ ఏ విధంగా చేసుకోవచ్చు. ఇతని వల్ల మన ఫిల్మ్‌కి ఏ మేరకు ఉపయోగం ఉంది అనేది అన్ని రకాలుగా బేరీజ్ వేసుకొని వాళ్ళు అక్కడ కూడా ఫలానా అమౌంట్ మ్యూజిక్ డైరెక్టర్ అడిగితే, బాబు ఇలా కాదమ్మా ఇంతలో చేయమ్మా అని చెప్పి ప్రాపర్‌గా అగ్రీమెంట్ వేసుకొని టర్మ్స్ వైస్‌గా బడ్జెట్ రిలీజ్ చేస్తూ పని చేయించుకునే వాళ్ళే ఉన్నారు సార్ మోస్ట్‌లీ ఇక్కడ. అదే. సార్ ఈ హనుమాన్ అయిపోయింది. అందరూ కూడా జై హనుమాన్, జై హనుమాన్ గురించి ఆలోచిస్తున్నారు. దానికి కూడా మీరే చేస్తున్నారా? లేదు సార్. లేదు. మీరు చేయట్లేదు సార్? లేదు సార్. దేనికి? లేదు. అది నా ఇష్యూ అది లేదు. అది ప్రశాంత్ గారు పిలవటం జరిగింది. ఓకే. నేను నాకున్న ఒక చిన్న ఒక ఆబ్లిగేషన్ అనుకోండి, నాకున్న ఒక ఇబ్బంది అనుకోండి, అది నేను చెప్పడానికి కన్సిడర్ చేయటం పెద్ద మనసుతో నేనే వాలంటీర్‌గా బయటకి రావడం జరిగింది సార్ దాంట్లో. బయటకు వచ్చేసి ఇప్పుడు లేరు జై అంటే హనుమాన్‌లో? ప్రస్తుతానికి దానికి ఎవరు ఇంకా కన్ఫర్మే కాలేదు చీఫ్ టెక్నీషియన్స్ అనేది. హుహు. అది ఏదైనా జరగచ్చు సార్. అది మళ్ళీ పిలవచ్చు, మళ్ళీ మాట్లాడొచ్చు, ఏదైనా జరగచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఒకవేళ మళ్ళీ పిలిస్తే మీరు వెళ్తారా? సార్ ప్రశాంత్ వర్మ గారు పిలిస్తే వెళ్ళకపోవటం అంటూ ఉండదు సార్. ఎందుకంటే నేను ఆయనతో పనిచేస్తున్నప్పుడు ఎంజాయ్ చేసినంత ఆ స్వేచ్ఛ అంటే క్రియేటివ్ ఫ్రీడమ్ ఏదైతే ఉంటుందో ది బెస్ట్ నాకు దొరికిన కెరియర్ బెస్ట్ దొరికింది నాకు ఆ స్పేస్. ఆ క్రియేటివ్ ఫ్రీడమ్‌ని నేను మళ్ళీ మళ్ళీ ఎంజాయ్ చేయాలని అనుకుంటాను కానీ దాన్ని నేను ఎందుకు కాదనుకుంటాను సార్. సూపర్ సార్. జై హనుమాన్‌తో మళ్ళీ ఇంకోసారి రావడానికి మళ్ళీ భగవంతుడు నిర్ణయం సార్. భగవంతుడు అంతా మన పని మనం మా చేసుకుంటాం. ఇంటర్వ్యూ ప్రశాంత్ గారు చూసి వెంటనే మాకు చెప్తాం కదా సార్. ఆయన పిలిచారు. నా వైపు నుంచే వచ్చింది ఇబ్బంది. అదే మీ వైపు నుంచి ఇబ్బంది కూడా కంప్లీట్ చేసుకొని మళ్ళీ హనుమాన్ లాంటిది ఇంకోటి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు మీరు ఇందాక తమన్ గారి పేరు మాట్లాడినప్పుడు సార్. తమన్ గారి మీద కానీ ఇంకొక సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్ మీద కానీ ఇంకొకళ్ళ మీద కానీ విపరీతమైన ట్రోల్స్ జరుగుతుంటాయి సార్. సార్ అది సహజం సార్. ఉమ్. సహజం. అదే అదే అంటే అలా ట్రోల్స్ జరిగినప్పుడు వాళ్ళు నిజంగా చాలా హర్ట్ అవుతారు సార్. పాపం తమన్ గారు అయితే పర్సనల్ సార్ నాకు తెలిసి ఆయన అంత స్పోర్టివ్ పర్సన్ ఇంకోళ్ళు ఎవరు ఉండరు సార్. తమన్ సార్ ఆయన ట్రోల్స్ గురించి ఆయన కామెడీ చేసుకొని మాట్లాడతారు. అంత సార్ ఆయన ఏమి ఇవాళ వచ్చిన మనిషి కాదు. ఆయన గట్టిగా మాట్లాడితే ఆయన చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. చిన్నప్పటి నుంచి ఉన్నాడు. సో ఆయనకి హీ నోస్ వెరీ వెల్ హౌ టు మేనేజ్ దీస్ కైండ్ ఆఫ్ ట్రోల్స్ అండ్ ఎవ్రీథింగ్ అనేది. సార్ ఇంకోటి ఏంటంటే మనం ఒక 100 స్పీడ్లో వెళ్ళేటప్పుడు గాలి లేస్తుంది సార్. కరెక్ట్. 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 సూపర్ బాగుంది. మీరు చాలా క్లారిటీగా ఉన్నారు. అయితే సార్ ఇప్పుడు హనుమాన్ అనే సినిమాకి రాగానే మళ్ళీ హనుమాన్ రాగానే మీరు ఫేస్ ఎక్స్ప్రెషన్ మారుతుంది. హనుమాన్ సినిమా రాగానే లేదు సార్ మీరే హనుమాన్ సినిమా రాగానే బెస్ట్ హీరో తేజ సజ్జా, బెస్ట్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, ఇలాగా చాలా అవార్డ్స్ వచ్చాయి నాకు తెలిసి ఇండస్ట్రీలో కానీ డిఫరెంట్ బయట ఏరియాస్లో కానీ. తేజ గారికి దాదాసాహెబ్ ఫాల్కే కూడా వచ్చింది. బెస్ట్ హీరో కింద వచ్చింది. హి డిజర్వ్ ఇట్ సార్. యా సార్ నేను దాని గురించి అంటలా, మీకు ఎన్ని అవార్డ్స్ వచ్చాయంటున్నాను సార్. నాకు బేసికలీ నాకు ఇది నాకు ఇప్పటిదాకా ఏమీ పెద్ద పెద్ద కాల్స్ ఏం రాలేదు కానీ డీసెంట్ ఎనఫ్ ఒక 3-4 పిలిచి ఇచ్చారు సార్. గుడ్ ఎనఫ్. నేను దాని మీద ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు సార్. నాకు చేయకపోయినా కాకపోతే నేను ఎక్కడో నేషనల్ అవార్డు వస్తుందని ఒక చిన్న ఆశ, అప్లై చేసి ఉంటారని ఒక నమ్మకం. చేశారా సార్? తెలియదు సార్, కనుక్కోవాలి. బట్ నేను అడిగాను, ప్రశాంత్ గారిని అడిగాను, అడిగితే డెఫినెట్లీ పంపిస్తాను అన్నారు. సో పంపిస్తే మాత్రం వస్తుంది అని నేను ఆయనకి చెప్పాను.
బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి అడిగారు. మరి ఇప్పుడు ఇంకా మనం కొడతాం సార్ అని చెప్పాను. మరి రాలేదు కదా! అది పంపించారా సార్? నాకు ఐడియా లేదు. నేను ఒకసారి కనుక్కోవాలి. నాకు తెలీదు. మీరు కదా! మీ టీమ్ అంటే నాకు లాస్ట్ ఇయర్‌కి సంబంధించి ఈ ఇయర్ వస్తాయి కదా సార్. సో ఆహా! కాదు అయిపోయింది కదా! లేదు. నేషనల్ అవార్డ్‌కి సంబంధించి లాస్ట్ ఇయర్‌కి సంబంధించి ఈ ఇయర్ వస్తాయి. 2024 కదా రిలీజ్ అది. ఓకే. 2025లో ఓకే. ఆహ్, ఇప్పుడు ఇంకా అనౌన్స్ అవ్వలేదేమో. అనౌన్స్ అవ్వలేదు కాబట్టి మోస్ట్‌లీ మోస్ట్ పంపిస్తా ప్రాబబ్లీ. అన్నారు ఆయన. పంపిస్తే గనుక ఖచ్చితంగా మ్యూజిక్‌లో అందులో ఉండొచ్చేమో. వస్తుంది అని నమ్ముతున్నాను సార్. ఎంతమంది ఐ మీన్ ఎన్ని సంస్థలు ఇలాంటి అవార్డ్స్ పెట్టినా కూడా అన్నిటిని ఇది ఖచ్చితంగా రాబట్టుకోగలిగే స్టామినా దీనికి ఉంది అని నమ్ముతున్నాను సార్. సూపర్ అండి. అసలు నేషనల్ అవార్డ్ మీద ఏసారు టార్గెట్. చిన్నదానికి లేదు సార్. లేదు. అంటే ఒక చిన్న సాటిస్ఫాక్షన్ సార్. అంటే కరెక్ట్. నేషనల్ అవార్డ్ సార్ చిన్న తప్పేమి సాటిస్ఫాక్షన్ నేను కాదు. కాదు సార్. నేను అంటుంది కూడా యూ డిజర్వ్ ఇట్. యూ డిజర్వ్ థాంక్ యూ ఇట్. సార్. దట్ థాంక్ యూ. మ్యూజిక్ డిజర్వ్ ఇట్. థాంక్ యూ దట్ సార్. ఫిల్మ్ డిజర్వ్ ఇట్. థాంక్ దట్ యూ సార్. డైరెక్టర్ డిజర్వ్ ఇట్. దట్ హీరో డిజర్వ్ ఇట్. రియల్లీ ఇట్స్ అ గ్రేట్ ఫిల్మ్. మోర్ దాన్ మీ ఆల్ మై టీమ్ డిజర్వ్స్ ఇట్ సార్. ఎందుకంటే వాళ్ళందరికి అది వచ్చినా కూడా నేను వాళ్ళందరితో కూర్చొని నేను మాట్లాడతాను కానీ, ఎందుకంటే ఆలోచన ఒకటిదైనా ఆచరణ కొన్ని వందల మంది కలిస్తేనే సాధ్యపడుతుంది సార్ అది. సూపర్. సూపర్ అండి. కరెక్ట్. దట్ ఈస్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండి. దట్ ఈస్ 24 క్రాఫ్ట్స్. సూపర్బ్ సార్. సార్ మా టాక్ తెలుగు ప్రేక్షకులకి అయ్యో! ఇంకా మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు సార్. థాంక్ యూ సో మచ్. థాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. లేదు. నేను డెఫినిట్‌గా మీకే థాంక్స్ చెప్పాలి. దేనికంటే ఐ రెస్పెక్ట్ యూ. ఐ ఓ యూ. ఆహ్, ఎంతంటే మీరెంత స్వీట్ పర్సనో నాకు వందల మంది చెప్పారు నాకు. వందల మంది. సార్ నేనంటే మీరు పని చేసినోళ్ళు అయ్యుండొచ్చు, మీతో పాటు పని చేసి తిరుగుండొచ్చు, కొలీగ్స్ అయ్యుండొచ్చు. సార్ చాలామంది హరి గారు అయ్యో! ఎక్స్‌ట్రీమ్‌లీ పర్సనాలిటీ, థాంక్ గుడ్ యూ సార్. పర్సనాలిటీ అని చెప్తేనే నేను కూడా అన్నీ ఒక్కొక్క పాయింట్ యాడ్ చేసుకుంటా ఈరోజు ఇంటర్వ్యూ దాకా పిలవగలిగాను. అయ్యో! పిలవగానే వచ్చినందుకు థాంక్ యూ సో థాంక్ మచ్. యూ సార్. థాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ మళ్ళీ మీ నేషనల్ అవార్డ్ వచ్చినాక అయ్యో! మీ నోటి ఖచ్చితంగా వాక్యాన కలుద్దాం. భగవంతుడి దయ వల్ల అవుతుంది అని పూర్తి నమ్మకంతో ఉన్నాను సార్. ఆల్ ది వెరీ బెస్ట్. మీ అమ్మగారిని, నాన్నగారిని అడిగానని థాంక్ యూ చెప్పండి. సార్. థాంక్ యూ సో ఇలాంటి మచ్. ఒక మంచి కొడుకుని అన్నారు. అయ్యో! బ్యూటిఫుల్ మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఉరూదలెగిస్తున్నారు. ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ సార్. ఇదండి గౌరహరి గారు అనే ఒక టాలెంటెడ్ పర్సన్‌ని ఇయాల మీ ముందుకు తీసుకొచ్చాను. చూస్తూనే ఉండండి టాక్ తెలుగు. ఇలాంటి అనేక మంది పర్సన్స్‌ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొచ్చి వాళ్ళ బయోగ్రఫీని మొత్తం మీకు చెప్తా ఉంటాను. వాళ్ళ బయోపిక్ ఎక్కడో ఉండదు. నా దగ్గరే ఉంటది. చూస్తూనే ఉండండి. నేను మీ శివ మల్లల.